నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండ్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 213వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళదాము. 213వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ప్రతి వారం కూడా గత వారం వచ్చినటువంటి కొన్ని కమెంట్స్ ని మనం చూస్తాం. కాబట్టి గత వారం నిజానికి ఆల్మోస్ట్ అందరూ కూడా కమెంట్ చేసిన వాళ్ళందరూ కూడా నా ఆరోగ్య పరిస్థితి బాగుండాలని, నేను ఫాస్ట్ గా కోలుకుని రికవర్ అయ్యి నేను మళ్ళీ ఈ వర్క్ ని కొనసాగించాలని చాలా మంది నాకు కమెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. నేను ఆ కమెంట్స్ ని ఈసారి నేను చూపించదలుచుకోలేదు, ఎందుకంటే ఒకరిద్దరు కాదు, అందరూ చేశారు. కాబట్టి వాళ్ళందరి ప్రేమకు నేను నిజానికి శిరస్సు వంచి అభివందనం చేస్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఫాస్ట్ గానే కోలుకుంటున్నాను, ఫాస్ట్ గానే వస్తాను. ఇంకా సరికొత్తగా, ఇంకా చెప్పాలంటే ఈ నెల రోజులు చాలా రీసెర్చ్ చేయడానికి నాకు చాలా టైం దొరికింది. ఈవెన్ ఈ డీప్ స్టేట్ గురించి వీటన్నిటిపైన కూడా అద్భుతమైన సమాచారము, పరిశోధన నేను చేయడానికి నాకు అవకాశం దొరికింది. సో డెఫినెట్లీ ఒక మంచి విషయాలతోటి ఇంకా అనేక అంశాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటారు నేషనలిస్ట్ హబ్ ద్వారా. అండ్ గిరిధర్ మామిడి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. 213 ఈ 213 ఈ ఎపిసోడ్ లోకి మనం ఎంటర్ అవుదాము. ఎంటర్ అయ్యే ముందు మన స్పాన్సర్ ఓజస్కా సంస్థకి సంబంధించిన ఉత్పత్తుల గురించి కూడా మీరు ఆల్రెడీ విని ఉంటారు. సో మీరు చూసి ఉంటారు. ojaska.com వెబ్సైట్ లోకి పెడితే చాలా ఉత్పత్తులు మీ ముందుకు వస్తాయి. నిజానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అటు ఆయుర్వేదంతో మేళవించి చేసినటువంటి ఉత్పత్తులు ఓజస్కా ద్వారా వస్తున్నాయి. వాటిని మీరు చూడండి. వీలైతే వాటిని అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని వినియోగించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అండ్ మోస్ట్ క్రెడిబుల్ బ్రాండ్ గానే నేను చెబుతున్నాను. ఇక నెక్స్ట్ అంశము, ఇక ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లోకి వెళ్దాము. సార్ గిరిధర్ గారు, నిజానికి ఈ వారం అంతా కూడా నేపాల్ మీదనే జరిగిపోయింది. నిజంగా నేపాల్ విజువల్ చూస్తుంటే కూడా చాలా భయానకంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే ఈవెన్ నేషనల్ రౌండప్ లో కూడా నేను దాని గురించి మాట్లాడాను. బికాస్ ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ కూడా అట్లాంటి వాతావరణమే వస్తుంది అని చెప్పిన నేపథ్యం గురించి నేషనల్ రౌండప్ లో సురేష్ కొచ్చాట్లి గారు కూడా ముఖ్యంగా ఈ మన దేశ రాజకీయాల గురించి కూడా ఆయన నేపాల్ ని ఎలా అన్వయించుకోవాలని వివరించడం జరిగింది. సో నిజానికి నేపాల్ విజువల్స్ మీద, నేపాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మీరు రాజు గారికి కూడా ఒక గ్రేట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సెషన్ కూడా నేషనలిస్ట్ హబ్ లో అది ఆ ఎపిసోడ్ అప్లోడ్ కూడా అయింది. బట్ గ్లోబల్ రౌండప్ లో ఇప్పుడున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ ప్రకారం నేపాల్ క్రైసిస్ నిజానికి అది ఏదో జెన్జీ ఉద్యమం అంటున్నారు, కానీ అది అకస్మాత్తుగా అప్పటికప్పుడు ఒక స్పాంటేనియస్ రియాక్షన్ గా ఉన్నట్లుగా అయితే అనిపించట్లేదు. అది కొంత ముందు నుంచే దాని మీద ఏదైనా ప్రయత్నాలు లేదా కుట్రలు జరుగుతున్నాయా? కాన్స్పిరసీ థియరీస్ కూడా ఈ మధ్యకాలంలో బయటకు వస్తున్నాయి. ఇంతకు ముందు నుంచి కూడా అది దాని మీద ఏదో కుక్ చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా జెన్జీ అనేది ఉపయోగపడింది అనేది వినిపిస్తున్న మాట. సో ఒకసారి మీరేం చెప్తారు? ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది? నిజానికి ఇప్పుడు ఒక్కసారిగా పెళ్ళుబిక్కడానికి కారణాలు ఏంటి? మీ అనాలిసిస్ ఏంటి? మొట్టమొదటిది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాయి, జెన్జీకి ఈ యొక్క ప్రభుత్వం కూలిపోవడానికి ఎటువంటి సంబంధము లేదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సోకాల్డ్ జెన్సీ, జెన్ జెడ్ అన్నది ఏదైతే ఉందో వాళ్ళ డిమాండ్స్ ఏంటి? 26 ఏవైతే వాళ్ళ యాప్స్ ఉన్నాయో దాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. కాబట్టి ఆ బ్యాన్ ఎత్తేయమని వాళ్ళు కోరారు. అంతే వాళ్ళ కోరిక, అంతకుమించి ఏమీ లేదు. ప్రభుత్వం రోజు రాత్రి ఆ బ్యాన్స్ అన్నింటినీ మళ్ళీ ఎత్తేసేసి దాన్ని ఆ 26 యాప్స్ ని రెస్టార్ చేశారు కదా. చేసిన తర్వాత ఇంకా జెన్జీ పని ఉంది అక్కడ. కాబట్టి జెన్జీది కానే కాదు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. జెన్జీ పేరు పెట్టి వెనకాల నుంచి జరుగుతున్నటువంటి కుట్రని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో జెన్జీ మీద తోసేసి మాకేం సంబంధం లేదని చెప్పి ఈ డీప్ స్టేట్ యొక్క యాక్టివిటీ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యారలల్స్ చూద్దాం. జార్జియా కావచ్చు, మనకు యుక్రెయిన్ కావచ్చు, మనకు శ్రీలంక కావచ్చు, మనకు బంగ్లాదేశ్ కావచ్చు, ఈరోజు నేపాల్ కావచ్చు, అన్నిట్లో కామనాలిటీస్ ఏమున్నాయి మనం చూద్దాం. లీడర్షిప్ ఉండదు అక్కడ. ఎవరు నేతృత్వం వహించరు. దానికి నేతృత్వం వహించకుండా ఉద్యమాలు జరుగుతాయి. రెండు, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజల్లో ఉన్నటువంటి ఏదో ఒక జెన్యున్ గ్రీవెన్స్ ఉంటుంది. ఏదో ఒక వాళ్ళకు సంబంధించిన ఒక ప్రాబ్లం ఏదో ఉంటుంది. దానికోసం అని చెప్పి ప్రజలు ఏదో చిన్న ఉద్యమం చేస్తారు. ఆ ఉద్యమం దాని యొక్క ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలు కంప్లీట్ గా పక్కకు వెళ్ళిపోతాయి. ఇంకేదో లక్ష్యం వచ్చి ప్రభుత్వాన్ని తీసేస్తారు. ఇవి 5 కూడా కామన్. తర్వాత మనం చూస్తే ముందర ఫస్ట్ వాళ్ళ సైన్యం దీన్ని సపోర్ట్ చేస్తుంది, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్ చేసినట్టే చేసి 1 రోజు 2 రోజులు 3 రోజులు అవ్వగానే వాళ్ళకి ఎక్కడి నుంచి ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో ఏమవుతుందో తెలియదు, కానీ
వాళ్ళ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించడం మొదలు పెడతారు. సో ఇది కామన్. తర్వాత నెక్స్ట్ ఇంకొక కామనాలిటీ ఏంటి, ఈ నేతృత్వం అందరూ కూడా హెలికాప్టర్లో అక్కడి నుంచి బయట తీసుకెళ్ళిపోయారు. ఎవరు మళ్ళీ అదే ఆర్మీ, వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళు అక్కడి నుంచి బయట తీసుకెళ్ళిపోతారు, ఆ దేశం నుంచి బయట తీసుకెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా స్టాండర్డ్ కామన్ ప్రాక్టీసెస్. ఎక్కడ మనం వెళ్ళినా కానీ కూడా ఏ దేశం, ఈ 5 దేశాల్లో మనం చూస్తే కనుక స్టాండర్డ్ ప్రాక్టీసెస్ జరుగుతుంది. అంటే ఇది తప్పకుండా ఒక డీప్ స్టేట్ టూల్ కిట్, స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జెన్జీ పేరు ఇక్కడ పెట్టారు, బంగ్లాదేశ్ ఏం పేరు పెట్టారు, రిజర్వేషన్, యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ అని పెట్టారు. తర్వాత మనకు శ్రీలంకలో ఇంకేదో పేరు పెడతారు, మైదాన్ రెవల్యూషన్ ఇంకేదో పెడతారు యుక్రెయిన్ లో. కాబట్టి వాళ్ళు యాక్చువల్గా స్టార్ట్ చేసిన కాజ్ కి రిజల్ట్ కి ఏం సంబంధం ఉండదు, సంబంధం లేకుండా చేస్తారు ఇవన్నీ కూడా. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. సో మరి డీప్ స్టేట్, మరి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత డీప్ స్టేట్ నేను కంప్లీట్ గా నాశనం చేస్తానని చెప్పిన వ్యక్తి మరి డీప్ స్టేట్ ప్రాబ్లం ఎలా వచ్చిందని ప్రశ్న పుట్టాలి మనం. ఎందుకంటే మనకు యుఎస్ ఎయిడ్ చాలా మటుకు కట్ చేశారు కదా, కంప్లీట్ కట్ చేయలేదు కానీ ఇంకా వాళ్ళు కొంత దాని యొక్క ఫండింగ్ చాలా మటుకు తగ్గించినట్టే మనకు తెలుసు. కానీ జో బైడెన్ ప్రభుత్వం దిగిపోయేదానికి జస్ట్ కొద్ది రోజుల ముందర వాళ్ళ రెజ్యూమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్ మనకు ఈ ప్రాంతాల్లో వచ్చి తిరిగారు. వాళ్ళు శ్రీలంక వచ్చారు, భారతదేశానికి వచ్చారు, తర్వాత వాళ్ళు నేపాల్ కూడా వెళ్ళారు. ఇది మనం గ్లోబల్ రౌండప్ లో దీని గురించి మనం ప్రస్తావన కూడా చేశాము అప్పుడు. శ్రీలంక నుంచి వాళ్ళు ఢిల్లీ వచ్చారు, ఢిల్లీ నుంచి అక్కడికి వెళ్ళారు, నేపాల్కి వెళ్ళారు. మనకు ఫర్ ఇన్స్టెన్స్ విక్టోరియా న్యూలాండ్ కానీ ఇటువంటి వాళ్ళందరూ వచ్చారు, డొనాల్డ్ వీళ్ళందరూ వచ్చారు. సో దీంతో ఏమైందంటే ఆల్రెడీ అక్కడ ఏమేమి యాక్షన్స్ చేయాలో అని చేసేసి వెళ్ళిపోయారు, గ్రౌండ్ లెవెల్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోయారు. మనకు రాహుల్ గాంధీ ఒక చాలా ఫేమస్ స్టేట్మెంట్, ఒక గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి ఉంది, మనకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అతను ఏమన్నాడంటే తేల్ బిచాకే రక్కా హై చింగారీ దేనా బాకీ హే అన్నాడు రాహుల్ గాంధీ. నేను కరెక్ట్, మొత్తం నేను అంటే ఇక్కడ ఈ దేశంలో పెట్రోల్ పరిచేసి ఉంది, ఒక నిప్పురవ్వ రగిలిస్తే చాలు అయిపోతుంది అని గతంలో స్టేట్మెంట్. ఇది ఎగ్జాక్ట్ గా టూల్ కిట్ అదే చేసింది. వాళ్ళు ఆల్రెడీ అక్కడ మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోయారు. ఒక్క చిన్న యాప్స్ గురించి చిన్న ఇబ్బంది రాగానే దానిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. పిల్లలు ముందర ప్లకార్డ్స్ పెట్టుకుని వాళ్ళకి నిలబడి డెమాన్స్ట్రేషన్ చేస్తుంటే వెనక నుంచి ఏవో శక్తులు అటాక్ చేయడం మొదలుపెట్టాయి. పిల్లలు కాలేజీకి స్కూల్స్ కి వెళ్తున్నటువంటి 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ మాజీ ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి తగలబెట్టి ఆయన భార్యను చంపేటువంటి అంత కుసంస్కృతి ఉందా వాళ్ళకి? ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అలాగే చూస్తే కనుక వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ ని వీధిలో తరిమి కొట్టడం, ఇటువంటి విధ్వంసకరమైన చర్యలు వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు అడిగిన డిమాండ్ ఏంటి? ఇది 2026 రెస్టోర్ చేయమని. రెస్టోరేషన్ అయిపోయింది కదా, అయినా ఎందుకు విధ్వంసం జరిగింది? ఆబ్వియస్లీ దీని తర్వాత దీన్ని మొత్తం ఎవరో టేక్ ఓవర్ చేశారు. బంగ్లాదేశ్ లో అదే జరిగింది కదా. ఈరోజు రిజర్వేషన్ కోసం డిమాండ్ చేసిన స్టూడెంట్స్ ఎక్కడున్నారు? మొత్తం వాళ్ళు ఎక్కడో పక్కన పెట్టేశారు వాళ్ళని, కంప్లీట్ వాళ్ళ మాట ఎవరు మాట్లాడరు. సేమ్ మనకు శ్రీలంకలో కూడా ఆ ఉద్యమం తీసుకురావడానికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళ పార్లమెంట్ మీద దాడికి అంటే ముందర మామూలు డెమాన్స్ట్రేట్ చేస్తున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఆ పార్లమెంట్ ని వీటిని దగ్ధం చేసిన వాళ్ళందరూ వెళ్ళారు. ఇంకొక కామన్ థింగ్, వీళ్ళ పార్లమెంట్ ని, తర్వాత మన సుప్రీం కోర్టుని, తర్వాత అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ ని, వీళ్ళ ముగ్గురిని కూడా ఈ 5 ప్రాంతాల్లో టార్గెట్స్ చేశారు. సో ఇది ఒక ఇందాక మనం టూల్ కిట్ ప్రకారం వెళ్తుంది. 1, 2, 3 అలా సిగ్నల్ వచ్చినట్టు వీళ్ళ మీద అన్ని మీద దాడులు జరుగుతాయి. కాబట్టి ఇదంతా కూడాను కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఇది యుఎస్ఏ యొక్క టూల్ కిట్ ప్రకారం జరిగింది. అమెరికా డీప్ స్టేట్ వాళ్ళ టార్గెట్ ఒకసారి చెప్తారా? ఇప్పుడు నేను కరెక్టే మీరు చెప్తున్నారు. ఎందుకు అమెరికా ఇది చేసి ఉంటది నేపాల్ విషయంలో? వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి ఒకసారి చెప్పండి సార్. స్ట్రాటజిక్ లొకేషన్ అనా, లేకపోతే ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా, ఇంకా ఏంటి? నిజానికి ఇదే నేను సురేష్ గారు కూడా ఇదే అడిగాను యాక్చువల్లీ. ఇప్పుడు మనం గతంలో చూస్తే మీరు ఇప్పుడు జెన్జీ అనగానే నాకు గుర్తొచ్చింది, లాస్ట్ ఒక 20 years ఎగో అనుకుంటా నాకు తెలిసి, ఆ టైంలో ఇప్పుడు గడాఫీని గద్దె దించే టైంలో కావచ్చు, హోస్ని ముబారక్ ని గద్దె దించే టైంలో కావచ్చు, అప్పుడప్పుడే సోషల్ మీడియా పురుడు పోసుకుంటున్న టైం. నిజానికి అప్పుడు ఆర్కుట్, ఫేస్బుక్ అప్పుడప్పుడే వస్తున్న టైం. అది సోషల్ మీడియా ఉద్యమం అన్నారు. అప్పుడు సోషల్ మీడియా అసలు మొత్తం ఒక పెద్ద ఉద్యమానికి దారి తీసింది అని చెప్పేసి చాలా వరకు అప్పట్లో అన్ని హెడ్లైన్స్ అవే. నిజానికి నాకు బాగా గుర్తుంది అప్పుడు. సో సోషల్ మీడియా ఉద్యమం అప్పుడు అన్నారు, సోషల్ మీడియా పురుడు పోసుకుంటున్నాము. ఇప్పుడు జెన్జీ అంటున్నారు. జెన్జీ అనే ఒక మాట ఇప్పుడు మళ్ళీ వినపడుతోంది. మధ్యలో చూస్తే చాలా రెజ్యూమ్ చేంజెస్ జరిగాయి. ఒక్కొక్కదానికి ఒక కారణం పెడుతున్నారు, ఒక కారణం ఏంది. రీసెంట్ గా మన భారత చుట్టుపక్కల ఉన్న దేశాల్లోనే ఇవంతా జరుగుతున్నాయి. శ్రీలంకలో జరిగినప్పుడు కూడా మనం డిస్కస్ చేశాం, బంగ్లాదేశ్ లో జరిగినప్పుడు కూడా మనం డిస్కస్ చేశాం.
అండ్ నేపాల్ గురించి అప్పుడే మీరు కూడా వార్న్ చేశారు, రాబోయే రోజుల్లో నేపాల్ కొంచెం ఫ్రజైల్ గా కనబడుతుందని మీరు అప్పుడు అన్నారు బంగ్లాదేశ్ టైంలో, నాకు బాగా గుర్తుంది. సో ఇప్పుడు నిజంగానే నేపాల్లో జరిగింది. పాకిస్తాన్ లో ఆల్రెడీ రెజిమ్ చేంజ్ చేశారు. సో నెక్స్ట్ మిగిలింది ఇండియానేనా? ఒకసారి ఎందుకు అమెరికా అయితే కనుక ఎందుకు అమెరికా ఇంట్రెస్ట్ ఏంటి? అంటే దీంట్లో భారతదేశం కంటే ముందర భూటాన్ ఉంది, అది మర్చిపోకూడదు. సో భూటాన్ కూడా నెక్స్ట్ ఇన్ ద లైన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని వెనకాల 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కోల్డ్ వార్ మళ్ళీ స్టార్ట్ అయింది, అమెరికాకి చైనాకి మధ్యలో కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో, ఎక్కడెక్కడ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో అక్కడంతా కూడాను అమెరికన్ డీప్ స్టేట్ పనిచేస్తుంది. అక్కడ వెళ్ళి రెజీమ్ చేంజెస్ చేస్తూ ఉంటుంది. బషర్ అల్ అసాద్ ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకంటే రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించారు, వెస్ట్ ఏషియా నుంచి అక్కడ తగ్గించే ప్రయత్నం వాళ్ళు చేశారు. అలాగే చూస్తే కనుక ఈ ప్రాంతాలన్నీ ఏవేవైతే ఇక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళన్నింటినీ టార్గెట్ చేశారు. రాజపక్ష బ్రదర్స్ చైనాకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. చైనా వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు ఎక్కడ కావాలంటే ఖర్చు పెట్టుకోమని ఫ్రీగా ఇచ్చింది వాళ్ళకి. వాళ్ళ చైనీస్ పైసలతోటే వాళ్ళ కుటుంబం అంతా కూడా నడిచేది. వాళ్ళ అఫ్ కోర్స్ వాళ్ళ దేశాన్నే వాళ్ళు తాకట్టు పెట్టారు, హమ్మన్ తోటకి ఇచ్చేసారు 99 ఏళ్ళు. కాబట్టి అది చైనీస్ అసెట్ గా భావించినటువంటి అమెరికా వాళ్ళని టార్గెట్ చేసింది. 2, బంగ్లాదేశ్ లో మనం చూస్తే షేక్ హసీనా ఆవిడ క్రమేపీ చైనీస్ కూటమికి వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూసాం. మనకు కూడా చాలా ఇబ్బందులు ఉండినాయి బంగ్లాదేశ్ హసీనా ఉన్నప్పుడు కూడా. అఫ్ కోర్స్ మనతో చాలా మంచి మైత్రి ఉన్నా కానీ కూడా తీస్తా రివర్ ప్రాజెక్ట్స్ చైనాకి ఇచ్చే ప్రయత్నం చేసింది ఆవిడ. 2 చిట్టగాంగ్ పోర్ట్ ప్రాజెక్ట్ చైనాకి ఇచ్చే ప్రయత్నం చేసింది ఆవిడ. సో ఈ 2 ఉన్నప్పుడు చైనా దగ్గరకు వెళ్తుందని తెలిసి అమెరికా దాన్ని కూడా వేటేశారు. కేపీ శర్మ వాళ్ళు అయితే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, అతను కంప్లీట్ గా చైనీస్ ఏజెంట్. చైనీస్ అంబాసిడర్ ఏం చెప్తే అదే చేస్తాడు అతను. అంబాసిడర్ చెప్పిన దానికి అతీతంగా ఏం చేయలేడు. అంబాసిడర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే భారతదేశం మీద సాంస్కృతికమైన యుద్ధం చేశాడు. మనకు తెలుసు అది. బుద్ధుడు మావాడే, సీతమ్మ మా దేశస్తురాలే, తర్వాత రాముడు ఇక్కడే పుట్టాడు, ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత క్లెయిమ్స్ ఆన్ ద టెరిటరీ, భూభాగాన్ని, భారత భూభాగాన్ని క్లెయిమ్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. లిపు లేక్, లింపియదూరా, తర్వాత మనకు కాలాపాని, ఈ ప్రాంతం అంతా క్లెయిమ్ చేసిన ఉందంతా మనకు తెలుసు. సో అందుకని భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి, చైనాకు ఒత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తి ఆబ్వియస్లీ అమెరికాకు వ్యతిరేకం. కాబట్టి అతని మీద కూడా టార్గెట్ జరిగింది. భూటాన్ లో ఉన్న రాజు కూడా క్రమేపీ చైనీస్ దగ్గర వెళ్తున్న విషయం మనం చాలా కాలంగా మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించాం కూడా. అతను మనకు తెలియకుండా చైనీస్ తో కొన్ని మంత్రాలు జరుగుతున్నాయి. ఇప్పుడున్నటువంటి రాజు, ఇతని తండ్రి జిగ్మే సింగే వాంగ్చుక్, ఆయన చాలా పాపం మనతో మంచి మైత్రి ఉండేది ఆయనకు. కానీ అతని కుమారుడు ఇప్పుడు ఎవరైతే రాజు ఉన్నాడో అతను కొంత మనకు తెలియకుండా కపటంగా వెనకాల చైనాతో మాట్లాడుతున్న విషయాలు మనకు తెలుస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ బహుశా అక్కడ కూడా ఏమైనా జరుగుతుందా అని ఒక ప్రశ్న మనకు ఉండి తీరాలి. కాబట్టి చైనా, రష్యా కూటమిలో ఉన్న వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, నువ్వు కూడా చేసావు, ఒక వీడియో చేసావు, ఐ థింక్ మన ఇద్దరం కలిసి చేసాం యాక్చువల్గా. ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్, సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్ గురించి మనం మాట్లాడాము. చైనీస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మనకు, రైట్? ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే జపాన్, టైవాన్, కొరియా, తర్వాత మనకు ఫిలిప్పైన్స్. ఇది ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్. వాళ్ళని డీప్ సముద్రంలోకి వెళ్ళేదానికి ఆపుతున్నాయి. 2 నెక్స్ట్ సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ మనకు మార్షల్ ఐలాండ్స్, సోలమన్ ఐలాండ్స్, కిరిబాటి, వనువాటు, గోవామ్, ఇటువంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ ఆపుతున్నాయి. కాబట్టి చైనాకు జాగ్రఫీగా చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళకు చాలా పెద్ద దేశం అయినా కానీ సముద్రం చాలా తక్కువ ఉంది. వాళ్ళకి సముద్రం బయటికి వస్తే కనుక ఇన్ని దేశాలు వాళ్ళకి అడ్డుపడుతున్నాయి. కాబట్టి వాళ్లకు అరేబియన్ సీ, తర్వాత బే ఆఫ్ బెంగాల్ యాక్సెస్ కావాలి అని కోరుకుంటున్నారు. అందుకనే సిపిఈసి పెట్టుకోవడానికి కారణం అదే. అరేబియన్ సీ యాక్సెస్ కోసమే వాళ్ళు సిపిఈసి పెట్టుకున్నారు. తర్వాత మనం చూసాం రీసెంట్ గా మొహమ్మద్ యూనిస్ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ నాకు తెలియదు బంగ్లాదేశ్ ని పట్టించుకోనగానే బెయిజింగ్ లో వెళ్ళి ఆయన ఏం మాట్లాడో మనం విన్నాం. మనం గ్లోబల్ రౌండప్ లో కూడా దాని గురించి చర్చించాము. దాంట్లో ఏమన్నాడు అతను, నార్త్ ఈస్ట్ ప్రాంతాలు, భారత భూభాగంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ల్యాండ్ లాక్డ్ అయి ఉన్నాయి, మేమే గతి, కాబట్టి మీరు మా దగ్గర వచ్చారంటే అంతా కూడా మీరు అధీనం తీసుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది మనం లైట్ గా తీసుకోకూడదు అని అప్పుడే అన్నాం మనం. అది మనం ఇప్పుడు అర్థమవుతాం. కాబట్టి ఈ ప్రాంతం అంతా కబ్జా చేసుకోవాలంటే బంగ్లాదేశ్ చాలా కీలకం. అన్ఫార్చునేట్ బంగ్లాదేశ్ కిను టిబెట్ కి కనెక్షన్ లేదు. కాబట్టి ఈ మధ్యలో ఉన్న ప్రాంతం అంతా వాళ్ళు కబ్జా చేయాలి, అది వాళ్ళ ప్లాన్. సో ఈ జియోగ్రఫీ వల్ల చైనా ఇక్కడ కన్ను కాపు కాసింది. చైనా కాపు కాసిందని అమెరికాకి తెలిసి చైనా ఈ బే ఆఫ్ బెంగాల్, తర్వాత అరేబియన్ సీ 2 యాక్సెస్ ఉండకూడదని చెప్పి వాళ్ళు పావు చెప్తున్నారు. ఈరోజు బంగ్లాదేశ్ లో రెజీమ్ చేంజ్ అందుకనే చేశారు. అలాగే మనకు పాకిస్తాన్ లో రెజీమ్ చేంజ్ అందుకనే చేశారు. ఈరోజు అసెంబ్లీని పిలిచి వాళ్ళు ఏం చేయాలో అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.
అందుకనే మనం ఈరోజు గ్లోబల్ రౌండప్ లో అది కూడా మనం చర్చిస్తున్నాం. మనం బహుశా ఇప్పుడే మాట్లాడదాం దాని గురించి కూడా. ఎంఓయూ సైన్ చేశారు అక్కడ. బలూచిస్తాన్ లో ఉన్నటువంటి ఖనిజాల కోసం అమెరికన్ కంపెనీస్ $500 million ఇన్వెస్ట్ చేస్తామని వాళ్ళు ఆల్రెడీ కమిట్ అయిపోయారు. అంటే చైనీస్ సిపిఈసి ఉండగా మరి బలూచిస్తాన్ లో అమెరికా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తోంది, చైనా ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే అది అమెరికన్ ఇన్స్ట్రక్షన్స్. అది ఇక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ తీసేసి అమెరికా మళ్ళీ ఇక్కడ రావాలని. సో బోత్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ రెండు కూడా చైనాకి యాక్సెస్ ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకని ఈ యొక్క రింగ్ అంతా కూడా వాళ్ళు పెట్టుకున్నారు. సో చైనా మనల్ని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని, తర్వాత మనకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని మనల్ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తే దాన్ని కౌంటర్ చేసి అమెరికా మనల్ని చుట్టే ప్రయత్నం అమెరికా చేస్తుంది. అందుకని నేపాల్ కూడా వాళ్ళకి చాలా కీలకం. సో ఇవి అక్కడ జరుగుతున్నటువంటి. అండ్ చరిత్రలోకి వెళ్ళి చూసామంటే ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం సార్, నీకు కూడా గుర్తుంది. మనకు మావో జెడాంగ్ ప్రిన్సిపల్, పామ్ అండ్ 5 fingers. మనకు హస్తం వచ్చి టిబెట్, తర్వాత లదాఖ్, నేపాల్, భూటాన్, సిక్కిం, తర్వాత మనకు అరుణాచల్ ప్రదేశ్. ఈ 5 ప్రాంతాలు కూడా 2049 అంటే 2049 చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం మెయిన్ లైన్ చైనాని కబ్జా చేసుకున్న తర్వాత 100 సంవత్సరాలు పూర్తవుతుంది. 100 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ 5 ప్రాంతాలు కూడా చైనా అధీనంలో ఉండాలి అని చెప్పి మావో జెడాంగ్ ఎప్పుడో అతను పాలసీ పెట్టాడు. అందుకని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది అమెరికా ఒక డీప్ స్టేట్, దాన్ని కూడా కౌంటర్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. భూటాన్ని వాళ్ళ సైడ్ తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. భూటాన్ లో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. భూటాన్ కి చైనాకి డైరెక్ట్ గా ఎంబసీ లేకపోయినా కూడా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ బాగానే ఉంది. నేపాల్లో కూడా అదే పరిస్థితి. నేపాల్ కన్వర్షన్స్ అవుతున్నాయి. ఆసియా ఖండంలో ఫాస్టెస్ట్ కన్వర్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే నేపాల్ లో జరుగుతున్నాయి, క్రిస్టియన్ కన్వర్షన్. నాకు అదే డౌట్ వస్తుంది సార్. యాక్చువల్లీ నేను అదే అంటున్నాను, సిక్కిం మర్జర్ గురించి. యాక్చువల్లీ 75 టైంలో రా ఆపరేషన్ చేయకపోయి ఉంటే సిక్కిం మన చేయి జారిపోయేది అనేది మనకు అప్పుడున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. సిక్కిం మన దగ్గర మర్జ్ అవ్వడము, ఆ టైంలో ఉన్న పరిస్థితులు, సిక్కిం మీద అప్పుడే యుఎస్ కన్నేసింది. అటు యుఎస్, సోవియట్ వీళ్ళందరి కన్ను ఉండింది. అది చాలా స్ట్రాటజిక్ లొకేషన్ కాబట్టి ఎట్లా సిక్కింని మనం మర్జ్ చేసుకున్నాం. నేపాల్ ఒక దేశంగా ఏర్పడింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మణిపూర్ లో లేదా నార్త్ ఈస్ట్ అంతా కూడా ఎక్కువగా ఈ క్రిస్టియన్ కన్వర్జన్స్ ఎక్కువగా జరుగుతున్న టైం. అటు బంగ్లాదేశ్ ఆల్రెడీ రెజిమ్ చేంజ్ చేశారు. సో ఇదంతా ఏదో క్రిస్టియన్ కంట్రీగా ఏర్పరిచే ఒక భారీ కుట్రలో భాగంగా ఇది జరుగుతుందా అనేది నాకున్న ఒక గెస్. నేను చెప్పేది నిజమేనా, నేను కరెక్ట్ గా ఆలోచిస్తున్నామా, లేకపోతే జస్ట్ కాన్స్పిరసీ థియరీయా? ఏదో సాయి కృష్ణనో మామిడి గిరిధరో చెప్పేటువంటి విషయం కాదు. షేక్ హసీనా స్వయాన చెప్పింది. ఆవిడ వీళ్ళు ఒక క్రిస్టియన్ దేశం తయారు చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని ఆవిడే చెప్పింది. మనం ఏం చెప్పక్కర్లా. కొంత భాగం భారతదేశంలో ఉన్న కొంత భూభాగము, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఈ చట్టగాంగ్ హిల్ ట్రాక్స్ ను, తర్వాత మియన్మార్ లో ఉన్నటువంటి ఈ అరక్కన్ ప్రావిన్స్, ఈ ప్రాంతాలన్నీ తీసి ఒక క్రిస్టియన్ దేశం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని షేక్ హసీనా స్వయాన చెప్పింది. కాబట్టి దీంట్లో మనకు డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. మనకు నాగాలాండ్ నుంచి తీసుకొని నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ కూడా మోర్ దెన్ 50% క్రిస్టియన్స్, కుకీలు, అందుకని గొడవలైంది దానికోసమే. అక్కడి నుంచి హిందువులను తరిమేస్తే కానీ అది కూడా మళ్ళీ కంప్లీట్ గా క్రిస్టియనైజ్ అయిపోవాలి. నెక్స్ట్ అటాక్ బహుశా త్రిపురలో రావచ్చు. త్రిపుర హిందూ, అక్కడ ఉన్నటువంటి ఏకైక పాకెట్, హిందూ పాకెట్ అనేది త్రిపుర. కాబట్టి త్రిపుర మీద కూడా నెక్స్ట్ ఇంకెటువంటి దాడులు జరుగుతాయో మనకు తెలియదు. త్రిపుర కూడా కంప్లీట్ గా వాళ్ళు కనుక ఎథనిక్ క్లెన్జింగ్ చేశారంటే ఇంకా వాళ్ళు కంప్లీట్ గా నాగాలాండ్ నుంచి తీసుకొని బే ఆఫ్ బెంగాల్ దాకా కారిడర్ వచ్చేస్తుంది వాళ్ళకి. కాబట్టి ఆ క్రిస్టియనైజేషన్ కోసం వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు నడుస్తుంది, అమెరికన్ ప్రాజెక్ట్ నడుస్తుంది. సో ఈ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న దాంట్లో మనం నలిగిపోతున్నాం. మన ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి మన భావజాలం ఇది కూడా మనం సాయి ఐ థింక్ మన గ్లోబల్ రౌండప్ చూసే వాళ్ళందరూ కూడా ఈ బహుశా పాటికి బోర్ కొట్టేసి ఉంటుంది. మనం ఎన్నిసార్లు చెప్పాం కానీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మన అప్రోచ్ సో డిఫెన్సివ్ అప్రోచ్. మన సరిహద్దులు దాటి మన దేశంలో ఏమైనా చేస్తే మనం రియాక్ట్ అవుతాం కానీ లేకపోతే చుట్టుపక్కల ఏమవుతున్నాం పట్టించుకోవట్లేదు. మనం నేపాల్ ఎంత జరిగినా కానీ మనం సరిహద్దులను టైట్ చేసి కూర్చున్నాం అంతేగాని నేపాల్లో జరుగుతున్న దానికి బాధ్యత మనం ఎందుకు తీసుకోవట్లేదు. కనీసం సోనియా గాంధీ తను ఇంటర్వ్యూనే అక్కడ హిందూ రాజ్యాన్ని తీసేసింది. అది చాలా దౌర్భాగ్యమైన విషయం. దాన్ని తిట్టాలి, మనం ఖండింగ్ చేయాలి. ఈ రోజు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఆవిడే కారణం. కానీ జోక్యం చేసుకుంది కదా, మనం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? అక్కడ హిందూ రాజ్యాన్ని స్థాపించడానికో ఇప్పుడున్నటువంటి డెమోక్రటిక్ సో కాల్డ్ డెమోక్రసీ పేరిట జరుగుతున్నటువంటి చైనీస్ కంట్రోల్ ను తగ్గించే దిశగా మనం కూడా పావులు కలపాలి. చేస్తున్నాం, నేను కంప్లీట్ చేయట్లేదు అనట్లేదు. మోదీ గారు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి 2-3 సార్లు వెళ్ళొచ్చారు. ఒకసారి పార్లమెంట్ లో ఓపెన్ గా చెప్పారు, నేపాల్ పార్లమెంట్ లో, మీరు కొత్త చట్టం తీసుకురండి లేదా కొత్త అగ్రిమెంట్ తీసుకురండి భారతదేశంలో, మీకు ఏం కావాలో చెప్పండి, సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ రోజు దాకా అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి
దాంట్లో ఏదో మనం కొంత ప్రొయాక్టివ్ గా నేపాల్ ని మనం ఏదో కంట్రోల్ చేసే దిశగా మనం పావులు కలపాలి. నేను ఎక్కడో చదివాను, నేపాల్ అంబాసిడర్ ఒకరు, ఆఫ్రికన్ కంట్రీలో ఉన్నటువంటి అంబాసిడర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ భారత్ లో కలిసిపోవడమే నేపాల్ కి ఒక సొల్యూషన్ అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. మీరు వినుంటారు. ఉన్నాయి, ఇటువంటివన్నీ నడుస్తున్నాయి. కానీ బట్ నేనేమంటానంటే అది మన దగ్గర నుంచి రావాలి. మన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అక్కడ కాన్స్టిట్యుయెన్సీ పెరగాలి. మేము భారతదేశంలో మర్జ్ అవ్వాలి అని వాళ్ళలో ఒక విధమైనటువంటి, సిక్కింలో ఎలా చేశారో అలాంటిది చేయాలి. సేమ్ థింగ్ విత్ భూటాన్. అంటే వాళ్ళ సార్వభౌమత్వాన్ని మెయింటైన్ చేసుకుంటూ కూడా వాళ్ళు భారతదేశంతో అనుసంధానమే దిశగా చేయాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ భూటాన్ కరెన్సీ భారత కరెన్సీ సేమ్. పేరుకేమో వాళ్ళ కొత్త వాళ్ళ ఏదో భూటానీ కరెన్సీ పేరు చెప్పుకుంటారు, కానీ అది భారత రూపాయితో పెగ్ అయి ఉంది. కాబట్టి మీరు భూటాన్కి వెళ్ళారంటే రూపాయికి దానికి సేమ్ 1:1 రేషియోనే ఉంటుంది. ప్లస్ వాళ్ళ డిఫెన్స్ అంతా భారతదేశానికి అప్పచెప్పేశారు. సో మోరర్లెస్ భూటాన్ మోడల్ మనం నేపాల్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది చేయలేదంటే కనుక ఇందాక నేను చెప్పినట్టు పామ్ అండ్ 5 ఫింగర్స్ మావో జెడాంగ్ ప్రిన్సిపల్ ప్రకారము ఈ BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా ఏ ప్రాజెక్ట్స్ అయితే కడుతోందో, మనకు లాసా నుంచి కఠ్మండు దాకా ఏదైతే రోడ్స్ కానీ రైల్వేస్ కానీ ఏదైతే వేస్తుందో, దానితోటి సడన్ గా 5-6 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఒక రోజు పొద్దున్నే PLA సైన్యం వచ్చి మొత్తం నేపాల్ని కబ్జా చేసుకుంటుంది. ఎవరు ఆపలేరు, ఎందుకంటే వీళ్ళ దగ్గర సైన్యం లేదు కాపాడడానికి. సో ఆ ఛాలెంజ్ ఉంది. అందుకనే కంప్లీట్ టోటల్ మర్జర్ భారతదేశంతో చేస్తారా చేయరా పక్కన పెడితే ఈ 3-4 అంశాలు భారతదేశానికి అప్పచెప్పాలి. మొట్టమొదటిది డిఫెన్స్ ఆఫ్ దట్ కంట్రీ, ఆ దేశం యొక్క రక్షణ భారతదేశానికి అప్పచెప్పాలి. 2 దాని కరెన్సీ, ఎందుకంటే కరెన్సీకి విలువనే లేదు, పడిపోతుంది, దానికి ఏం అవ్వట్లేదు. ఒకసారి భారత రూపాయితోటి అనుసంధానం చేస్తే అప్పుడు దాన్ని సస్టైన్ చేయడానికి మనకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం కూడా చాలా చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నాం మనం. భారతదేశమే హైయెస్ట్ ఇన్వెస్టర్ ఆ దేశంలో. బట్ ఇంకా కొంత రెండు ఎకానమీస్ కూడాను ఒక విధమైనటువంటి కోఆర్డినేట్ చేసేటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి కమ్యూనికేషన్, ఇటువంటి 2-3 విషయాల్లో వాళ్ళు కంప్లీట్ గా మనకు భారతదేశానికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి. సేమ్ థింగ్ విత్ శ్రీలంక పరిస్థితి కూడా అదే. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ లో వాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల దాకా భారతీయ రూపాయితోటే వాళ్ళు అనుసంధానమే ఉండేవాడు. వాళ్ళకి సైన్యం కూడా ఉండేది కదా. మొత్తానికి రక్షణగా మనకి ఇచ్చేసారు చాలా కాలం. తర్వాత మొదలైంది ఈ చెత్తంతో, తర్వాత మొదలైంది వాళ్ళ దగ్గర కూడా. సో మనకు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, షార్ట్ టర్మ్ ఇలా ఎంతకాలం ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాం మనం. వాడెవడో బంగ్లాదేశ్ లో కూర్చొని సిలిగురి కారు నేను కట్ చేస్తాను, మీ ఈశాన్య రాష్ట్రాలను తీసేసుకుంటాను, వాడెవడు బెదిరించడానికి మనకు. కాబట్టి మనకు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఒకటి ఉండాలి. షార్ట్ టర్మ్ ఏం చేస్తామని పక్కన పెడదాం. లాంగ్ టర్మ్ మనం కూడా అమెరికా ఎలా ఆలోచన చేస్తుందో, చైనా ఎలా ఆలోచన చేస్తుందో, ఎందుకంటే టార్గెట్ మనమే. ఇంతవరకు మనల్ని ఈ భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేశారు, అయినా మనం బతికాం. కాబట్టి ఈ టార్గెట్ చేస్తున్నటువంటి శక్తుల నుంచి తట్టుకోవాలంటే మనలో కూడా క్షాత్రం రావాలి. మనం డిఫెన్సివ్ గా ఉంటే లాభం లేదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనం ప్రొయాక్టివ్ గా వెళ్ళాలి. కాబట్టి ఈ దేశాలను అంతా భారతీయ ఇన్ఫ్లుయెన్స్ పెంచే దిశగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మన అధీనంలో తీసుకునేటటువంటి ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. సో నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, సిక్కిం ఆఫ్ కోర్స్ వచ్చేసింది, రేపటి రోజు శ్రీలంక కావచ్చు, ఇవన్నీ కూడా క్రమేపీ ఏదో విధంగా భారతదేశంలో ఇంటిగ్రేట్ అయ్యి తీరాలి. అది ఇంటిగ్రేట్ అయితేనే వాళ్లకు సేఫ్టీ ఉంటుంది, మన దేశం కూడా సురక్షితంగా ఉంటుంది. లేనంత కాలం ఈ చెత్త మనకు తప్పదు. ప్రతిసారి ఏదో చేంజ్ ఏంటంటే వాడు భారతదేశానికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడతాడు. సాయి నీకు గుర్తుండే ఉంటుంది, మనం ఒమాన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం రనిల్ కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారు, నేను అడిగిన ప్రశ్నకి నీకు గుర్తుండే ఉంటుంది. నేనేమన్నాను, ఎందుకు మీ దేశంలో భారత వ్యతిరేకత అంతా ఉంటుంది అంటే ఆయన అన్నాడు, అన్ని దేశాల్లో పొలిటిక్స్ ఉంటాయి కదా, అదే పొలిటిక్స్ మా దేశంలో కూడా నడుస్తాయి, కానీ భారతదేశం లేని మేము తట్టుకోలేము, మా చేత మేము ఉండలేమని చెప్పాడు. చాలా క్లియర్ గా చెప్పాడు. ఉండలేమని చెప్పాడు కరెక్ట్, రనిల్ విక్రమసింఘే. సో అందుకని అది వాళ్ళ యాక్చువల్ పరిస్థితి. భారతదేశాన్ని విస్మరించి చైనాకు దగ్గరగానో అమెరికాకు దగ్గరగానో వెళ్తే గనక భస్మాసుర హస్తమే ఈ దేశాల మీద ఉంటుంది. ఈరోజు అన్ని అదే. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏమైంది, సోవియట్ యూనియన్ తో లింక్ అయ్యి వాళ్ళు నాశనం అయిపోయారు. తర్వాత పాకిస్తాన్ పరిస్థితి అదే, కాసేపు చైనా అంటారు, కాసేపు అమెరికా అంటారు, వాళ్ళు మొత్తం దగ్ధం అయిపోయారు. బంగ్లాదేశ్ పరిస్థితి అదే చూస్తున్నాం. శ్రీలంక చైనా దగ్గరకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏమైంది చూసాం. మోయిసు, కనీసం వీడికి బుద్ధి ఉంది మోయిసుకి, ముందు చైనాకు వత్తాసు పలికాడు, కానీ వాళ్ళకి ఒకసారి సంక్షోభం రాగానే మళ్ళీ భారతదేశం దగ్గర పరిగెత్తి వచ్చాడు. మనమే వాళ్ళని బెయిల్అవుట్ చేయగలిగాం. మోదీ గారు ఒక లక్షద్వీప్ ట్రిప్ కొట్టగానే వాళ్ళ మొత్తం ఎకానమీ నాశనం అయిపోయింది. సో కాబట్టి భారతదేశాన్ని విస్మరించి ఈ దేశాలకు ఎవ్వరికి కూడా పురోగతి లేదు, పుట్టుగతులు లేవు. ఈ విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనం కూడా మన ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, మన స్ట్రాటజీస్ కావచ్చు, ఇవి మనం అగ్రెసివ్ గా వాడి ప్రోయాక్టివ్ గా ఇవన్నీ కూడా మన ఇంగ్లీష్ లో చెప్పాలంటే స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవాలి.
మర్చి చేస్తామా, భారతదేశంలో అభిన్న భాగాలు అవుతాయా లేదా, ఇది చర్చ వేరే ఉండొచ్చు. కానీ ఇంకా మోర్ అండ్ మోర్ అది ఇంటిగ్రేట్ అయ్యే దిశగా వాళ్ళని మనదంట దాని యొక్క రక్షణ మన అధీనంలో ఉండే దిశగా మనం పావులు కలపక తప్పదు. ఎస్ సార్. సార్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. ఒకసారి అమెరికాలో నిజానికి డొనాల్డ్ ట్రంప్ పైన అసాసినేషన్ అటెంప్ట్స్ జరిగాయి ఆయన్ని చంపడానికి. ఇప్పుడు అమెరికన్ కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ అయినటువంటి చార్లీ కర్క్ తన ఒక యూనివర్సిటీలో ఒక ప్రసంగం ఇస్తూ ఉంటే ఆయన్ని కాల్చి చంపేశారు. సో ఒక్కసారిగా నిజానికి ఇది ఒక పెద్ద సంచలనమే అమెరికన్ రాజకీయాల్లో కానివ్వండి, అమెరికన్ సమాజంలో కానివ్వండి. ఒక లీడర్ ని లేదా ఒక ప్రెసిడెంట్ కి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తి కూడా చెప్తున్నారు. అంటే హేట్రెడ్, నిజానికి వాళ్ళందరూ భాషలు ఇస్తూ ఉంటారు ఫ్రీ స్పీచ్ల గురించి, వాటి గురించి, వీటి గురించి. కానీ అదే ఫ్రీ స్పీచ్ ని నిజంగా ఇంప్లిమెంట్ చేయడంలో చాలా హర్డిల్స్ ఉంటాయి అమెరికా సమాజంలోనే అని చెప్పడానికి. ఇది వాళ్ళు అనుకున్న ఫ్రీ స్పీచ్, మిగతా వాళ్ళు ఎవడు మాట్లాడినా కుదరదు అనేదానికి ఇది ఒక తార్కాణంగా కనబడుతుంది. సో ఒకసారి చార్లీ కర్క్ అసాసినేషన్ గురించి మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇది అల్ట్రా లెఫ్ట్ వింగ్, అల్ట్రా లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళ పైశాచికత్వం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మనం చూసామంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ యాంటిఫా కావచ్చు, లేదా మనకు బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ కావచ్చు, లేదా మనకు ప్రో పాలస్తీనియన్ జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ గా వైలెంట్ గా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైలెన్స్ మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా వైలెన్స్ చూస్తున్నాం. ఇతను మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నటువంటి క్యాంపెయిన్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాడు. వన్ ఆఫ్ ద రైట్ వింగ్ ఇంటెలెక్చువల్స్ కింద ఇతన్ని అందరూ పరిగణిస్తారు. డొనాల్డ్ ట్రంప్ కి చాలా సన్నిహితుడు. డొనాల్డ్ ట్రంప్ యొక్క రైట్ వింగ్ భావజాలానికి చాలా ఇతను సమర్థించినటువంటి వ్యక్తి. యూనివర్సిటీస్కి వెళ్ళి ఇతను చేసింది ఏంటి, ఓపెన్ డిస్కషన్ పెట్టాడు. మీరు కొట్టుకొని వాళ్ళ మీద హేట్రెడ్ పెంచుకొని, అక్కసు పెంచుకొని ఇలా సమాజం అంతా చీలిపోకుండా చర్చిద్దాం మనం అని చెప్పి ప్రతిసారి అతను అందుకనే పాపులర్ అయ్యాడు. అతను ఎక్కడికి వెళ్ళినా కానీ అందరిని పిలుస్తాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా స్టూడెంట్స్ చాలా మంది అతన్ని చాలా భయంకరంగా ప్రశ్నించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే ఓపెన్ గా మనం డిస్కస్ చేసి మన సమాజంలో మనం చర్చించుకుందాం. నేను పెట్టే లాజిక్ ఒకటి, మీరు అనుకుంటున్న లాజిక్ ఒకటి, ఇద్దరు చర్చించుకుందాం. ఒప్పుకుంటే ఒప్పుకుంటారు, లేకపోతే నేనైనా ఒప్పుకుంటాను, లేదా ఒప్పుకోకపోతే యాజ్ అ ఫ్రెండ్స్ మనం విడిపోదాం అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫ్రీ స్పీచ్, ఫ్రీ డయలాగ్, ఫ్రీ డిస్కషన్ కి అతను చాలా కష్టపడి పనిచేశాడు. కాబట్టి దాన్ని మనం అందరూ అప్రిషియేట్ చేయాలి. దేని నమ్ముతున్నాడు దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామా లేదా అది వేరే విషయం. ఎందుకంటే కొన్ని అంశాలు అతను చెప్పేది మనం యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని మనం రిజెక్ట్ చేయొచ్చు, దట్స్ ఫైన్. కానీ చర్చ, సంవాదం అన్నది ఉండాలి అని చాలా ప్రయత్నం చేశాడు. దాన్ని కూడా తిరస్కరించి అతన్ని చంపాలి అని ప్లానింగ్ కొంతకాలంగా జరుగుతున్నది. అతనికి మృత్యు ప్రమాదం ఉన్నది అని చెప్పి చాలా మంది ఇండికేట్ చేస్తున్నారు అని గతంలో మనకు తెలిసింది. ఇప్పుడు అది జరిగింది. అది ఎవరో స్నైపర్ రైఫిల్ పెట్టి కొట్టారు. అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశాడు, అతన్ని అరెస్ట్ చేశామని చెప్పి అనౌన్స్ చేశాడు అతను. కానీ అర్థం చేసుకోవచ్చు, ఇంత అల్ట్రా లెఫ్ట్ వింగ్ యొక్క ఈ హేట్రెడ్, అక్కసు, ఆ విషయం ఎంత ఉన్నదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఇన్సిడెంట్ లో. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఇతను చనిపోయిన తర్వాత ఇతని చావుని సెలబ్రేట్ చేస్తున్నటువంటి లెఫ్ట్ వింగ్ మీడియాని మనం చూస్తే కనుక ఏమనాలి? మొత్తం ఎంఎస్ఎన్బిసి కావచ్చు, టిఎంజీ కావచ్చు, వీళ్ళందరూ ఎగిరి డాన్స్ గంతులేస్తున్నారు. దే ఆర్ సెలబ్రేటింగ్ ఇతను చచ్చిపోయాడని చెప్పేసి ఆ వార్త వినంగానే. అంటే ఒక వ్యక్తి చనిపోతే మీరు మీ శత్రువు అయినా కానీ అతను గౌరవించే సంస్కృతి ఎక్కడ? ఈ రోజు అతను చనిపోయినందుకు దాన్ని సెలబ్రేట్ చేయడం ఎక్కడ? మనం ఏం చెప్పాలి? ఇంకా సోషల్ మీడియాలో చెప్పనేక్కర్లేదు, ఎటువంటి కామెంట్స్ వస్తున్నాయో మనం చూస్తున్నాం. మనం అది పశ్చాత్తాపం. అంటే నా భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న భావజాలాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఓకే, నా జీవితానికి నేను బతకడానికి నాకు స్వేచ్ఛ ఉన్నది, ఆ స్వేచ్ఛను అతను హరిస్తున్నాడు అంటే అప్పుడు నీ ప్రతిక్రియ నేను ఒప్పుకుంటాను. ఫిజికల్లీ నేనే టచ్ చేయట్లేదు. అతని భావజాలం అతనిది, మీ భావజాలం మీది. కానీ నా భావజాలమే ఉండాలి, అతని భావజాలం ఉండడానికి వీలు లేదు అన్నటువంటి ఎక్స్ట్రీమ్ ఒక ఐడియాలజీ మనం ఈరోజు చూస్తున్నాం ఆ లెఫ్ట్ వింగ్ వాళ్ళ ఐడియాలజీస్ లో. దాని యొక్క పర్యవసానం ఈరోజు అతను చంపడం అనేది జరుగుతుంది. సో ఆ సమాజం ఎలా చీలిపోయిందో చూస్తున్నాం. వర్టికల్ గా 50% చీలిపోయింది. ఏదర్ డొనాల్డ్ ట్రంప్ అంటే ఇంకా దేవుడికి తక్కువ లేడు అన్నటువంటి ఒక వర్గం అయితే, డొనాల్డ్ ట్రంప్ సాతానికి తక్కువ లేడని ఇంకొక వర్గం. కంప్లీట్ గా చీలిపోయింది. కరెక్ట్, చీలిపోయింది. అది ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. అది అన్ఫార్చునేట్ మనకు ఈ ఘటన జరిగింది. బట్ మనకు వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి ఫాల్ట్ లైన్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. అన్నిటికంటే కీలకమైంది అంటే వాళ్ళ లెఫ్ట్ వింగ్ హేట్రెడ్ అండ్ వైలెన్స్ రెండు ఎక్స్పోజ్ అవుతున్నాయి దీంట్లో. కరెక్ట్ సార్.
సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. ఇది నిజానికి ఇది ఇజ్రాయెల్ ఖతార్ లోని దోహాలో ఉన్నటువంటి హమాస్ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసింది, బాంబు దాడి చేసింది. ఇది నిజంగా ఒక సంచలనమే. హమాస్ కి సంబంధించిన లీడర్షిప్ మొత్తాన్ని కూడా తుదముట్టించినట్టుగా తెలుస్తోంది, ఆల్మోస్ట్ చేశామని. నిజానికి యుఎస్ కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఖతార్ లో ఉన్న హమాస్ హెడ్ క్వార్టర్స్ పైన ఇజ్రాయెల్ దాడిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇజ్రాయెల్ ఏం ఆగట్లేదు ఎక్కడ కూడా, రైట్? సో నిజానికి ఏదో ఆగుతున్నట్టుగా అప్పుడప్పుడు అక్కడక్కడ ఒక పాజ్ ఇస్తోంది, కానీ ఆ పాజ్ మాత్రమే, అది పూర్తిగా ఫుల్ స్టాప్ మాత్రం కాదు ఎక్కడ కూడా. అంటే ఇది యాక్చువల్ గా ఈ ఘటన జరిగిన తర్వాత, ఈ అటాక్ చేసిన తర్వాత బెంజమిన్ నెతన్యాహు ట్వీట్ ఏదైతే చేశాడు ఆయన, అది చాలా కీలకం. ఏం చెప్పాడు ఆ ట్వీట్ లో? దీనికి మొత్తం పూర్తి బాధ్యత మేమే తీసుకుంటున్నాము, దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు, మేమే చేశాము, దీని బాధ్యత మాదే అని చాలా స్పష్టంగా ట్వీట్ చేశాడు. దాని అర్థం ఏంటి? ఒకటి, డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్తున్నాడు. రెండు, ఇంకోటి ఏం చెప్తున్నాడు, డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ తీసుకోలేదు అని కూడా చెప్తున్నాడు. సో లాస్ట్ మినిట్ లో వీళ్ళు ఫైరింగ్ అయిన తర్వాత అమెరికాకి ఇన్ఫార్మ్ చేశారు. అందుకనే అమెరికన్ స్టేట్మెంట్ కూడా మనం చూసామంటే, అమెరికా మాకు వీ డి నాట్ హ్యావ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఖతారీ అఫీషియల్స్ చెప్పాము అన్నారు. అంటే అప్పటికి ఆల్రెడీ మిసైల్స్ ఫైర్ చేశారు, ఏం కొట్టాలో కొట్టేశారు. అది ఆకాశంలో ఉండగా వీళ్ళు అమెరికాకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ఇమీడియట్ గా ఖతార్కి ఫోన్ చేశారు. బట్ ఖతార్ ఏం చేయలేకపోయింది, ఆబ్వియస్లీ వెళ్ళి కొట్టేసింది అది. సో డొనాల్డ్ ట్రంప్ ని ఇగ్నోర్ చేసిన విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికన్ స్పోక్స్ పర్సన్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, దీన్ని ఖండిస్తున్నాము అన్నారు. ఇంకో మిత్ర దేశాన్ని అటాక్ చేయడం అనేది మేము ఖండిస్తున్నాం అన్నారు. ఇప్పుడు అమెరికా పరిస్థితి చూస్తే కానీ ఎంత విడ్డూరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. హమాస్ శత్రువు, హమాస్ ని చంపాలి, దానికి సంతోషిస్తోంది అమెరికా. ఖతార్ మీద దాడి జరిగింది, ఖతార్ వాళ్ళ మిత్రుడి మీద దాడి జరిగింది, వాళ్ళకి సంతోషంగా లేరు. వాళ్ళు ఇజ్రాయెల్ హమాస్ ని కొట్టింది కాబట్టి ఇజ్రాయెల్ చేసిన చర్యకి వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళకి చెప్పకుండా చేసింది కాబట్టి వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. సో వాళ్ళకి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు, సంతోషించాలో బాధపడాలో అర్థం కావట్లేదు. అమెరికా ఆ పరిస్థితి ఉంది. సో బెంజమిన్ నెతన్యాహు ఈ పని చేశాడు అతను. సో చాలా మంది వాళ్ళు నెగోషియేట్ చేసే నెగోషియేటర్ అందరినీ కూడా చంపేశాడు మొత్తం ఆ బాంబింగ్ లో. ఒక వార్నింగ్ ఏంటంటే, అది రేపు టర్కీలో దాడి జరగచ్చు. ఎందుకంటే హమాస్ ప్రపంచంలో ఎక్కడ దాచిపెట్టుకున్నా మేము వాళ్ళని టార్గెట్ చేసి చంపుతాము అని స్పష్టంగా మెసేజ్ ఇచ్చాడు. ఇది అఫ్ కోర్స్ అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు, వెస్ట్ ఏషియా దేశాలన్నింటిలో కూడా ఒక విధమైనటువంటి ప్రకంపనలు వచ్చినాయి. మరి మా సార్వభౌమత్వాన్ని నువ్వు ఉల్లంఘించి ఇవన్నీ చేస్తే మా పరిస్థితి ఏంటి? రేపటి రోజు, ఈ రోజు మా మిత్రుడు అంటున్నావు, రేపు మాకు వ్యతిరేకం కూడా మీరు ఏమైనా చేయొచ్చు కదా అని ఒక నరేటివ్ అక్కడ నడుస్తున్నది. ఇప్పుడు సెప్టెంబర్ 15వ తారీఖున వాళ్ళందరూ కూడాను ఇస్లామిక్ దేశాలన్నీ కలుస్తున్నాయి దోహా పిలిచింది, మన ఖతార్ పిలిచింది వాళ్ళందరినీ కూడాను. మరి ఏం డిస్కషన్ అవుతుంది చూడాలి. యునైటెడ్ నేషన్స్ కూడా, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా చర్చలు జరుగుతున్నాయి దీనికి వ్యతిరేకంగా, ఇజ్రాయలీ దాడికి వ్యతిరేకంగా. సో అఫ్ కోర్స్ యునైటెడ్ నేషన్స్ మనం ఎప్పుడూ అనుకుంటాం కదా, ఒక టాకింగ్ క్లబ్ మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు అది. బట్ చర్చలు జరుగుతున్నాయి, యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా జరుగుతున్నాయి. దాంట్లో ఇజ్రాయలీ రిప్రజెంటేటివ్ పాకిస్తానీ రిప్రజెంటేటివ్ ని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేశాడు. పాకిస్తాన్ చాలా పెద్ద మారల్ లెక్చర్స్ ఇచ్చింది, ప్రపంచ చట్టాలని వ్యతిరేకిస్తూ నువ్వు ఇటువంటి దాడులు చేయడం అనేది చాలా అమానుషము, అది అంటూ వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సింపుల్ గా ఇజ్రాయెల్ రిప్రజెంటేటివ్ ఏంటి చెప్పాడంటే, ఒసామా బిన్ లాదెన్ ఎక్కడ దొరికాడు, ఒసామా బిన్ ఇంత 9/11 చేసినటువంటి ఘాతకం చేసినటువంటి వ్యక్తి మీ దేశంలో దొరికాడు కాబట్టి నువ్వు మాకు లెక్చర్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో నువ్వు లేవు అని చెప్పి కంప్లీట్ గా పాకిస్తాన్ ఎండగట్టాడు అతను. సో ఈ రోజు పరిస్థితి అది. టర్కీ మీద దాడి చేస్తే మరి నేటో ఎలా ప్రవర్తిస్తుంది? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్, అదే ఎవరికి సమాధానం లేదు. ఎందుకంటే అది దాడి టర్కీ మీదనా లేదా టర్కీలో ఉన్నటువంటి హమాస్? ఇప్పుడు ఖతార్ కదా చెప్తాను, ఇజ్రాయెల్ నేను ఖతార్ మీద దాడి చేయలేదు, ఖతార్ లో ఉన్నటువంటి హమాస్ ని టార్గెట్ చేశాను ఇజ్రాయెల్ చెప్తోంది. మరి హమాస్ ని టార్గెట్ చేయాలి అంటే కనుక ఖతార్ యొక్క సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించేది కొట్టారు వాళ్ళు. సో మరి ఖతార్ ఆఫ్ కోర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయదు కదా. రెండు, హమాస్ ఖతార్ లో ఉండొచ్చు, దోహాలో ఉండొచ్చు అని అమెరికానే చెప్పింది వాళ్ళు. 2012 నుంచి వాళ్ళు అక్కడ హమాస్ అక్కడ ఉండి ఈ చర్చలు, సోకాల్ శాంతి చర్చలు, ఈ సీజ్ ఫైర్, ప్రిజనర్ ఎక్స్చేంజ్ చర్చలన్నీ కూడా దోహాలో జరుగుతున్నాయి. దోహాలో వీళ్ళని పెట్టి ఈ చర్చలు చేయడానికి పర్మిషన్ ఇచ్చిందే అమెరికా ఇచ్చింది. ఇప్పుడు ఖతార్ ఎవరి దగ్గర వాళ్ళు మొరబెట్టుకోవాలి? పర్మిషన్ ఇచ్చిన అమెరికా పర్మిషన్ ఇచ్చిన ఆధారంగానే వాళ్ళు వీళ్ళని పెట్టుకున్నారు అక్కడ ఖతార్లో. ఇప్పుడేమో అమెరికాకి తెలియకుండా వాళ్ళు వచ్చి కొట్టిపోయారు, ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. సో చాలా కాంప్లికేట్ చేశాడు బెంజమిన్ నెతన్యాహు. మరి దానికి మన డొనాల్డ్ ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మనం. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అతను కంకణం కట్టుకున్నాడు బెంజమిన్ నెతన్యాహు.
హమాస్ని ఎట్టి పరిస్థితుల్లో సర్వనాశనం చేసి తీరుతాను, దానికి మొత్తం గాజాని నేను కనుక మొత్తం బుల్డోజ్ చేసినా పర్వాలేదు కానీ నేను ఏం చేయను అన్నాడు. చాలా కీలకమైన స్టేట్మెంట్ ఈ రోజే వచ్చిన స్టేట్మెంట్ బెంజమిన్ నెతన్యాహు ఏంటంటే పాలెస్టైన్ అన్న స్టేట్ ఉండదు, అదంతా మా భూభాగమే, మా ప్రాంతాలే, చాలా స్పష్టంగా చెప్పాడు తను ట్వీట్ లో. కాబట్టి అక్కడ ఒక సో కాల్డ్ వీళ్ళు చెప్పేటువంటి ఆక్యుపైడ్ టెరిటరీలో ఏదో ఒక ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేయడానికి బెంజమిన్ నెతన్యాహు వెళ్ళినప్పుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ అది. అంటే ఈరోజు అమెరికా తర్వాత ఇజ్రాయెల్ వీళ్ళిద్దరే స్టేట్ ఆఫ్ ప్యాలెస్టైన్ ని రికగ్నైజ్ చేయట్లేదు. వీళ్ళిద్దరు చేయట్లేదు కాబట్టి అమెరికా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దాన్ని వీటో చేస్తుంది కాబట్టి యుఎన్ మెంబర్ అవడానికి పిఎల్ఓకి అధికారాలు లేవు. తప్పితే ఈవెన్ క్లోజెస్ట్ అలైస్ అమెరికాకు సంబంధించినటువంటి యూకే, ఫ్రాన్స్, మనకు జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా వీళ్ళందరూ కూడా ఈ సెప్టెంబర్ లో దాన్ని రికగ్నైజ్ చేయబోతున్నారు ప్యాలెస్టైన్. సో వీళ్ళిద్దరు తప్ప ఇంకా లిటరల్గా ఎవరో వనువాటు, కిరిబాటి ఇలాంటివి 2-3 దీవులు ఏవో అమెరికా సైన్యం ఉన్నటువంటి 2-3 దీవులు ఈ రోజు వాళ్ళు ప్యాలెస్టైన్ ని రికగ్నైజ్ చేయరు కానీ మిగతా దేశాలన్నీ రికగ్నైజ్ చేస్తున్నాయి. సో అది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఖతార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, కక్కాలో మింగాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, అమెరికాకి సంతోషించాలో ఎడవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇదంతా చాలా కాంప్లికేటెడ్ పరిస్థితి. కానీ రేపు రాబోయే ముప్పు అది మనం ఎలా ఉంటుందో మనం చూడాలి. అది టర్కీలో ఉన్న హమాస్ లీడర్స్ ని టార్గెట్ చేస్తే మరి నేటో స్పందించి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందా? ఇజ్రాయెల్ మీద బికాస్ నేటోలో మనకు తెలుసు కదా, వాళ్ళ రూల్స్ ప్రకారం ఏ దేశం మీద అటాక్ జరిగినా అందరూ కలిసి దాన్ని ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళకి ఒక ఒప్పందం ఉంది. కాబట్టి మరి ఇది టర్కీ మీద జరిగిన దాడి కింద వాళ్ళు పరిగణిస్తారా, లేకపోతే ఇది హమాస్ ని కొట్టినట్టు వాళ్ళు ఊరుకుంటారా? బిగ్ కాంప్లికేషన్. రాబోయే రోజుల్లో ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి. రైట్. సరిగా నెక్స్ట్ అంశము, ఫ్రాన్స్ లో నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఫ్రాన్స్ లో బ్లాక్ ఎవ్రీథింగ్ పేరిట ఇప్పుడు విపరీతమైన నిరసనలు నడుస్తూ ఉన్నాయి. సో స్కూళ్ళు, కాలేజ్లు, యూనివర్సిటీలు, ఇక ఆల్మోస్ట్ వ్యాపార సముదాయాలు, రోడ్లు అన్నింటినీ బ్లాక్ చేయడమే పనిగా పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి రైట్ వింగ్ పార్టీలు, నాయకులు, ప్రజలు రోడ్లపైకి ఎక్కారు. సో దీన్ని నిజానికి ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది, ఫ్రాన్స్ లో ఎందుకు ఈ నిరసనలు జరుగుతున్నాయి, ప్రస్తుత పరిస్థితులు ఏంటి చెప్తారా? ఫ్రాన్స్ లో బేసిక్ గా వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ లెఫ్ట్ వింగ్ పార్టీలు చేస్తున్నటువంటి పాలసీస్ వల్ల అక్కడ ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ అప్పులని వాళ్ళ దేశం సస్టైన్ చేయలేదు అని వాళ్ళకి ప్రభుత్వానికి అర్థమైపోయింది. దాంతో దీన్ని ఎలా తగ్గించాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్పెండిచర్ కట్లు పెట్టారు. చాలా ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ఖర్చులన్నింటినీ కూడా కట్ చేసుకుంటూ వెళ్ళారు. కట్ చేసేసరికి ఆఫ్ కోర్స్ ఇవన్నీ సంక్షేమ పథకాలు అందామా, ఎవరికి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళైతే ఊరుకోరు కదా, వాళ్ళు ఆబ్వియస్లీ రియాక్ట్ అవుతారు కదా, మేము దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఫస్ట్ అది అక్కడ జరుగుతున్న ఫస్ట్ దాడి అక్కడ జరుగుతుంది. మనకి నెక్స్ట్ మనం చూస్తే కనుక వాళ్ళు ఒక పబ్లిక్ హాలిడే, 1-2 పబ్లిక్ హాలిడేస్ వాళ్ళు తగ్గించారు. ఎందుకు? వాళ్ళకు ఇన్ఫాక్ట్ ఒక 2-3 సంవత్సరాల ముందు కూడా ఇదే జరిగింది. వాళ్ళ వర్కింగ్ అవర్స్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు, రిటైర్మెంట్ ఏజ్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చేస్తే ఏమవుతుందంటే ప్రభుత్వం యొక్క డెట్ ఏదైతే ఉంటుందో, అప్పులు ఏవైతే ఉంటాయో అది కొంత వాళ్ళకి ఊరట కలుగుతుంది ప్రభుత్వానికి. వీళ్ళు ఇంకా కొన్ని రోజులు పని చేస్తున్నారంటే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. అలాగే మనకు వర్కింగ్ అవర్స్ పెంచారంటే కనుక ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళకు కొంత ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఈ అంశాల దృష్ట్యా వాళ్ళు ఏదో విధంగా దీన్ని కొంత దేశంలో ఉన్నటువంటి అప్పులన్నీ తగ్గించే ప్రయత్నం చేద్దామని వాళ్ళు చూస్తున్నారు. దాని వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. లెఫ్ట్ వింగ్ చేసినటువంటి సోషలిస్ట్ మోడల్ వల్ల ఆ దేశం నాశనం అవుతుంటే ఆ ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయంగానే ఆ ప్రభుత్వాన్ని తీసేశారు. ఆ ప్రభుత్వం ఈ రోజు డిస్మిస్ అయిపోయింది, అది నో కాన్ఫిడెన్స్ లో వెళ్ళిపోయింది. కొత్త ప్రైమ్ మినిస్టర్ పెట్టాడు అతను, కానీ ఇప్పుడు డిమాండ్స్ ఇమాన్యుయల్ మాక్రాన్ తీసేమని వస్తుంది. సో ఇది ఇంకొక కేసు. మనం వెనెజువేలా ఎలాగైతే ఈ సోషలిజం వల్ల నాశనం అయిందో, ఎలాగైతే మనకు గ్రీస్ గతంలో దెబ్బతినిందో, ఎలాగైతే మనకు సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిందో, ఈ సోషలిజాన్ని పట్టుకొని వెళ్ళిన దేశాలని శ్రీలంక ఎలా నాశనం అయిందో మనకు తెలుసు. అదే కొంతలో ఈరోజు ఫ్రాన్స్ వెళ్తాం. ఫ్రాన్స్ సమాజం ఈరోజు ఈ ప్రభుత్వ ఖర్చులు తగ్గించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే దానికి నిరసనగా వాళ్ళు వెళ్తున్నారు. అఫ్ కోర్స్ నేరేటివ్ ఏమొస్తుంది, మనకు టిపికల్ కమ్యూనిస్ట్ నేరేటివ్ మనకు తెలుసు కదా, లెఫ్టిస్ట్ నేరేటివ్ ఎలా ఉంటుందో. ఇది బడాబాబులందరూ మనకు మన దేశంలో కూడా అంబానీ, అదానీ సర్కార్ ఆ టైప్ అనమాట. వీళ్ళు రిచ్, బాగా పైసలు ఉన్నటువంటి వాళ్ళకే వీళ్ళు రాయితీలు ఇస్తున్నారు, మిగతా వాళ్ళకు ఉన్నటువంటి పాపం అన్నం పుణ్యం ఎరగినటువంటి ప్రజలకు వీళ్ళ ఆరోగ్య ఖర్చులు, వీళ్ళకి ఆ ఖర్చులు ఈ ఖర్చులు తగ్గిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ నేరేటివ్. సో ఈ బైనరీ తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాంతో ఇది ఎమోషనల్ ఇష్యూ కదా, అందుకని
అది అందుకనే మన దేశంలో కూడా ఈ ప్రాబ్లం రాబోతోంది. మనకి ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. మోదీ గారు ఉన్నంత వరకు వస్తుందా, మోదీ గారు వెడిపాయకు వస్తుందా మనకు తెలియదు. ఎప్పుడో వచ్చి తీరుతుంది. ఇన్ని మనం వాళ్ళకి రాయితీలు ఇచ్చుకుంటూ, ఇన్ని మనం ఉచితాలు ఇచ్చుకుంటూ పోయామంటే అది వాళ్ళకు ఎంటైటిల్మెంట్, వాళ్ళ హక్కులుగా తయారైంది. దీన్ని విత్డ్రా చేయలేరు మీరు. ఉచిత ఆహార పథకాలు ఎప్పుడు పెట్టారు? కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు తినలేరు కాబట్టి, చాలా వాళ్ళకి సంపాదించుకోవడానికి కష్టం కాబట్టి ఉచితంగా ఆహారం ఇచ్చేటువంటి పథకాలు అప్పుడు పెట్టారు. దాన్ని ఎవరైనా కట్ చేసే పరిస్థితి ఉందా? కట్ చేయగలిగిన దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? లేవు కదా. కంటిన్యూ ఒకసారి మీరు ఒకటి తీసుకొచ్చారని విత్డ్రా చేయలేదు. సో అది దానికి ఏదో లిమిట్ ఉంటుంది కదా. ఆ ఎకానమీ సస్టైన్ చేయలేనప్పుడు ఏమవుతుంది? ఈరోజు ఫ్రాన్స్ లో అదే చూస్తున్నాం. కాబట్టి దిస్ ఇస్ అ వార్నింగ్. మన దేశం కూడా వార్నింగ్. ఈ ఉచితాలు, ఈ సోషలిస్ట్ మోడల్లో ఇలాగే వెళ్ళామంటే మన దేశం కూడా, మన ఎకానమీ కూడా ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ తినక తప్పదు. ఎందుకంటే మన డెమోగ్రఫిక్ దెబ్బ ఆల్రెడీ మన స్టార్ట్ అయింది. మన టిఎఫ్ఆర్, టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.1 నుంచి పడిపోయింది. 1.93కి వచ్చాం మనం. రాబోయే రోజుల్లో 1.8, 1.7 అంటే ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల్లో 1.4 కింద పడిపోతుంది. 1.4 కంటే టిఎఫ్ఆర్ పడిపోతుంది. టిఎఫ్ఆర్ అంటే మనకు టోటల్ ఫర్టిలిటీ రేట్. ఒక సగటు స్త్రీ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటుంది అన్నది ఈ స్టాటిస్టిక్స్. అది 2.1 మంది పిల్లల్ని కనాలి, అంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని స్టాటిస్టిక్స్ చెప్తుంది. అది అంతకంటే తక్కువ 2.1 అనేది మనం ఏమంటారంటే దాన్ని రీప్లేస్మెంట్ రేట్ అంటారు. సో ఆ సమాజం స్టేబుల్ గా ఉంటుంది. అంతకంటే ఎక్కువ పిల్లల్ని పుట్టిస్తే ఆ సమాజం పెరుగుతుంది, అంతకంటే తక్కువ పుట్టిస్తే కనుక అది క్షీణిస్తుంది. మనం 2.1 కంటే కింద పడిపోయాము ఆల్రెడీ. కాబట్టి ఒక 20-30 ఏళ్ల గ్యాప్ మనకుంది. 20-30 ఏళ్ల తర్వాత మనం కూడా ఇదే పరిస్థితిలో వెళ్ళబోతున్నాం. అప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఈ యొక్క ఇది ఒక పెద్ద వేకప్ కాల్ కింద మనం భావించాలి. ఫ్రాన్స్ లో ఇదే పరిస్థితి. సోషల్ సెక్యూరిటీ విపరీతంగా ఉంది. వృద్ధులకు పెన్షన్లు, వృద్ధులని హాస్పిటల్లో చూసుకోవడానికి, ఈ ఖర్చులు పే చేయడానికి వాళ్ళకు అంత ఆదాయం రావట్లేదు. ఆ దేశంలో ఆదాయం పెంచే దిశగా, ఖర్చులు తగ్గించే దిశగా వాళ్ళ ప్రయత్నం ఈరోజు చేస్తుంటే సమాజం వాళ్ళు తట్టుకోవట్లేదు. మరి దీనికి మరి సమస్యకి ఏంటో పరిష్కారం ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేయకపోతే రేపటి రోజు ఈ సమస్య చాలా జటిలం కాబోతుంది. చైనాలో ఆఫ్ కోర్స్ ఒక 1 కోటి మంది చంపేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళతో మనం కంపేర్ చేయలేం కదా. మన దేశం ఒక డెమోక్రటిక్ దేశం కాబట్టి చైనీస్ మోడల్ మనం అడాప్ట్ చేయలేం. చైనాలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చూసాం, వైట్ పేపర్ పెట్టి వాళ్ళందరూ ఎలా వెళ్ళారో మనం చూసాం. కోవిడ్ అప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి మెడికల్ దీని బెనిఫిట్స్ ని తగ్గించింది ఆ ప్రభుత్వం. వృద్ధుల ఆఫ్ కోర్స్ అక్కడ సోషల్ సెక్యూరిటీ ఏం లేదు. వాళ్ళ కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్ దాని ఖర్చు తగ్గించేసరికి వాళ్ళ పాపం నిరసన, అంతకంటే ఏం చేయలేకపోయారు. రేపటి రోజు ఇంకా ఆ సమస్య పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఆఫ్ కోర్స్ ఎక్స్టర్మినేట్ మనుషులు చంపేస్తారు కాబట్టి అది వేరే విషయం. మన దేశం వాళ్ళు చేయలేం. సంక్షోభం అనేది ఈరోజు ఫ్రాన్స్ లో ఏది ఉందో అది ఇట్ ఇస్ అ ఫ్యూచర్ ప్రాబ్లం ఫర్ మన దేశం కూడా రాబోతుంది. ఒక వార్నింగ్ కింద మనం తీసుకోవాలి. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశం, యూకే హోమ్ సెక్రటరీగా షబానా మహమూద్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. నిజానికి మాట్లాడితే అసలు పాకిస్తాన్ మూలాల నుంచి వచ్చినటువంటి ఒక ముస్లిం మహిళ తనను యూకే హోమ్ సెక్రటరీగా నియమించుకోవడం అనేది యూకే ప్రభుత్వము, ఇది ఇక రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారిస్తుంది మనం చూడాల్సిందే. ఎందుకంటే లండన్ మేయర్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడాము. ఆల్మోస్ట్ ఇస్లామైజేషన్ జరిగిపోతుంది విపరీతంగా యూకేలో. వాళ్ళ డెమోగ్రఫిక్ చేంజ్ ఇందాక మీరు చెప్తున్న అన్ని కూడా యూకే కూడా వర్తిస్తాయి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. సో ఈ ఓపెన్ బార్డర్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో నిజానికి షబానా మహమూద్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ నేను చదువుతున్నాను సార్. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, ఇస్లాం మై ఓన్ రిలీజియన్, లైక్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ముస్లిమ్స్, మై ఫేత్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్. ఇట్ ఈస్ ద అబ్సల్యూట్ డ్రైవర్ of everything that I do. So more than nation, more than anything else, right? So religion first. So అట్లాంటి ఒక అంటే షబానా మహమూద్ స్టోరీ, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అది కొంచెం డీటెయిల్స్ మీరు చెప్పండి. బట్ హోమ్ సెక్రటరీగా నియమితులైనటువంటి షబానా మహమూద్ రాబోయే రోజుల్లో యూకే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, పాలసీ డిసిషన్స్, వీసాలు అన్నిటికీ లింక్ అయి ఉన్నది. హోమ్ సెక్రటరీ అంటే ఆల్మోస్ట్ ఈ లా అండ్ ఆర్డర్ ఇవన్నీ వస్తాయి కాబట్టి. సో హౌ డు యూ రీడ్ దిస్? ముఖ్యంగా ఇమిగ్రేషన్ ఆవిడ చేతిలోకి వచ్చింది. సో ఆబ్వియస్లీ ఇందాక నువ్వు చెప్పినటువంటి స్టేట్మెంట్ కనుక మనం మళ్ళీ దానికి సీరియస్ గా తీసుకున్నామంటే ఆబ్వియస్లీ ముస్లిం డెమోగ్రఫీ పెంచే దిశగానే ఆవిడ నిర్ణయాలు ఉండబోతుంది. ప్లస్ పాకిస్తాన్ మూలాల నుంచి వచ్చింది కాబట్టి ఇన్గ్రైండ్ భారత వ్యతిరేకత, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి హేట్రెడ్, ఎస్పెషల్లీ హిందువుల పట్ల ఉన్నటువంటి హేట్రెడ్ మనకు స్పష్టంగా కనిపించబోతున్నాయి రాబోయే రోజుల్లో. పాలసీస్ అదే దిశగా ఉంటాయి. మనం ఆఫ్ కోర్స్ రీసెంట్ గా మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం.
దాంట్లో కొంత ఇక్కడి నుంచి మన పిల్లలు వెళ్ళి లేదా మన వర్కర్స్ వెళ్ళి పని చేసుకోవడానికి వెసులుబాటు కలిగించారు వాళ్ళు. అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని పాలసీస్ మనకు ఫేవరబుల్ గా మనం ఒప్పందం చేసుకున్నాం. బట్ ఈవిడ ఇప్పుడు హోమ్ సెక్రటరీ అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ దగ్గర వచ్చేసరికి ఎలా చేస్తుందో మనం చూడాలి. ఆవిడ చేతిలో ఉంటుంది కాబట్టి ఇమిగ్రేషన్ కానీ, హోమ్లాండ్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు కానీ, ఈ పాలసీలన్నీ కానీ, అక్కడి నుంచి డిపోర్టేషన్ పాలసీ ఆల్రెడీ మనకు ఋషి సునాక్ పెట్టినటువంటి పాలసీలు ఈరోజు ఏమవుతున్నాయో మనం చూస్తున్నాము. ప్లస్ అక్కడ చాలా కన్సిస్టెంట్ గా ఈవిడ రాక ముందు నుంచి కూడా తెల్ల జాతి బ్రిటిషర్స్ వాళ్ళు అంటే యూకే ఫ్లాగ్ పెట్టుకొని, ఇంగ్లాండ్ ఫ్లాగ్ పెట్టుకొని బయట వెళ్తుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ నొచ్చుకుంటారు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. గ్రూమింగ్ గ్యాంగ్స్ చూస్తున్నాం మనం. గ్రూమింగ్ గ్యాంగ్స్ లో వచ్చేసి వాళ్ళు పాకిస్తానీ ఆరిజిన్ మగపిల్లలు అక్కడ ఉన్నటువంటి తెల్ల జాతి అమ్మాయిల్ని వాళ్ళు ఇదంతా సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే పోలీస్ ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకు? ఇస్లామోఫోబియా అని చెప్పి పోలీస్ ఉద్యోగం పోతుందేమో భయంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకున్న కొద్ది గొప్ప ధైర్యం ఏది ఉంటుందో ఎప్పుడో పోతుంది. కాబట్టి చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు యూకే ఎంటర్ అవబోతుంది. ఇది మనం చెప్పింది కాదు, జేడి వ్యాన్స్ చెప్పాడు. యూకే విల్ బి ద ఫస్ట్ ఇస్లామిక్ కంట్రీ ఇన్ యూరోప్ అని చెప్పాడు. సో అందుకని ఈ రోజు యూకే ఆ దిశగా వెళ్తున్న దాంట్లో మనం చూస్తున్నాం. ఇంకో వన్ మోర్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని చెప్పి ఇంగ్లీష్ లో సామెత ఉంది కదా. సో ఆ దేశం సర్వనాశనం అవుతుండగా ఇంకొక మెట్టు మనం చూస్తున్నాం. అది ఆ పాలసీలు ఇప్పుడు ఆవిడ తీసుకునేటువంటి పాలసీలు ఇది ఇంపాక్ట్ చాలా సంవత్సరాలుగా ఉంటాయి. దాన్ని మళ్ళీ తిరగరాయాలంటే కనుక మళ్ళీ వచ్చిన వాడు తిరగరాయడం లేడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆవిడ ఆ దేశాన్ని క్రమేపీ ఇస్లామైజేషన్ దృష్ట్యా, ఇస్లామైజేషన్ దిశగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం. చాలా ఓపెన్ గా చెప్పింది, నేను ముస్లిం, నా మతమే నాకు మోస్ట్ ఇంపార్టెంట్, మీతో అంతా తర్వాత అని ఆవిడ చెప్పింది. కాబట్టి మరి గుడ్ లక్ టు యూకే. మనం ఇంతనే చెప్పగలం, మీరు 3-4 తరాల్లో భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడే పుట్టి పెరిగినా కానీ కూడా రేపు ఇటువంటి ఘటనలు వచ్చి వాళ్ళ అధికారాన్ని వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత మిమ్మల్ని భారతీయులుగానే వాళ్ళు పరిగణిస్తారు, మిమ్మల్ని బ్రిటిష్ సిటిజన్స్ గా పరిగణించరు. మీ చర్మం రంగు చూసి, మీ యొక్క కట్టుబొట్టు చూసి మీరు హిందువులై ఉన్న తర్వాత మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేయక తప్పదు. అన్ఫార్చునేట్. బహుశా 2 తరాలు 3 తరాలు మీరు అక్కడే పుట్టి పెరిగినా కానీ కూడా అల్టిమేట్లీ మీరు భారతీయులుగానే వాళ్ళు ట్రీట్ చేయబోతున్నారు. దిస్ అ వెరీ సాడ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఎనీవే మనం ఏం చేయగలం? ఇన్ని దేశాల్లో వాళ్ళు సార్వభౌమత్వం వాళ్ళది ఉండింది. గతంలో బ్రిటిష్ కొలోనియలిజం అంతా ఉండింది. ఇన్ని దేశాలని శాసించారు, వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారు వాళ్ళు. ఈ రోజు ఇటు మనకు సామెత ఉంది కదా, ఇట్ ఇస్ కమింగ్ టు బైట్ దెమ్. వాళ్ళనే వచ్చి కరుస్తోంది ఇది. సో ఫైన్, గుడ్ లక్ టు దెమ్. గుడ్ లక్ టు దెమ్. ఎస్ రైట్ సార్. ఇక నెక్స్ట్ యుఎస్ పాక్ మధ్య మళ్ళీ సంబంధాలు కొంచెం బాగానే అవుతున్నట్టుగా కనబడుతున్నాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ లో వచ్చినటువంటి ఫ్లడ్స్ కి సాయం అందించే దానికి సంబంధించినటువంటి గ్రాంట్స్ ని కూడా యుఎస్ రిలీజ్ చేసింది. ఇంకోవైపు కొన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. సో మళ్ళీ పాకిస్తాన్ యుఎస్ఏ రెండు కలిసిపోతున్నాయా? సో క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టుగానే వాళ్ళ బిహేవియర్ మొదలైనట్టుగా కనబడుతుంది ఈ మధ్య చూస్తుంటే. అసలు డొనాల్డ్ ట్రంప్ కి తన కుటుంబంతో కూడా మైత్రి ఉందో లేదో పరిస్థితి పెద్ద ప్రశ్న. కాబట్టి అమెరికాకి ఎవరు మిత్రుడు లేడు. వాళ్ళ క్లోజెస్ట్ అలైస్ కూడా వాళ్ళు వదలలేదు. అమెరికా కావచ్చు, మనకు జపాన్ కావచ్చు, లేదా కొరియా కావచ్చు, కెనడా కావచ్చు, మెక్సికో కావచ్చు, ఎవరిని వదలలేదు. కాబట్టి వాళ్ళకి మిత్రులు అంటే వదలలేదు. పాకిస్తాన్ ఎందుకు మిత్రుడు అవుతాడు? స్ట్రాటజీ అంతే. పాకిస్తాన్ ఈరోజు అవసరమైంది. జో బైడెన్ హయాంలో 4 సంవత్సరాలు అక్కడి నుంచి ఒక ఫోన్ లేదు. వీళ్ళు ఫోన్ చేద్దామని ట్రై చేస్తే జో బైడెన్ ఫోన్ ఎత్తను కూడా ఎత్తలేదు. ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళకి అవసరం వచ్చింది. ఇరాన్ ని కౌంటర్ చేయడానికి, ఆఫ్ఘనిస్తాన్ మీద కన్నేసి ఉంచడానికి, భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి, ప్లస్ చైనాని అక్కడ రాకుండా ఆపడానికి వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉంది పాకిస్తాన్. అందుకని వాళ్ళు వాడుకుంటున్నారు. అంతకు మించి ఏమీ లేదు. ఎంఓఏలు సంతకాలు పెట్టారు. కానీ అక్కడ నిజంగా వీళ్ళు ఖనిజాలు తీసేటువంటి దమ్ము స్తోమత వీళ్ళకు ఉన్నాయా? పెద్ద ప్రశ్న. చైనానే చేయలేకపోయింది. అక్కడ మళ్ళీ అమెరికా వెళ్ళి చేయగలదా? ఆ ప్రాంతం అంతా బలుచి లిబరేషన్ ఆర్మీ ఎలా ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు వీళ్ళకి. చూద్దాం ఏమవుతుందో అది. కానీ అల్టిమేట్ గా మనం చూస్తే కనుక మనకు వ్యతిరేకంగా వాళ్ళని వాడుకోవడానికి పాకిస్తాన్ని చంపరు, పాకిస్తాన్ బతకనివ్వరు. అది బతకడానికి వీల్లేదు, చావడానికి వీల్లేదు. అలా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అమెరికా. మనకు ఒక పక్కలో బలంగా ఉంటుంది. అంతకు మించి మనం ఏం చేయలేం. ఈ అగ్రిమెంట్స్ అని ఆ దృష్టిలో చూడాలి మనం. రెండవది, వాళ్ళు ఫ్లడ్ రిలీఫ్ కోసం అని చెప్పి వాళ్ళది పెద్ద ఎక్విప్మెంట్ అన్ని క్యారీ చేసినటువంటి హెవీ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి అక్కడ ల్యాండ్ అయింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయింది. సో వాళ్ళకి ఫ్లడ్ రిలీఫ్ ఇస్తున్నామని చెప్పారు. కానీ మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ అన్ని ఏం చెప్తున్నాయంటే బహుశా మోస్ట్లీ మనకు ఆపరేషన్ సింధూర్ లో దెబ్బ తగిలినటువంటి కాంపనెంట్స్ చాలా మనం వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ F-16s
చాలా F-16s మనం కూలగొట్టాము. కొన్ని F-16s దెబ్బ తగిలి బహుశా వాళ్ళకి మళ్ళీ ఏదైనా పార్ట్స్ ఉంటే రిపేర్ చేయగలిగినటువంటి కొన్ని ఉండొచ్చు. దానికి పార్ట్స్ ఇవ్వడము. అలాగే వాళ్ళ రెడార్స్ కొట్టాం మనం. ఆ రెడార్స్ సంబంధించిన పార్ట్స్, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అది ఇవ్వడం, లేదా ఇంకేదైనా సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు, లేదా మనకు తెలిసి బహుశా AMRAAM ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కావచ్చు, ఇటువంటివి ఏవో వాళ్ళకు ఎక్విప్మెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చింది. సో 24 hours ఉంది, వెళ్ళిపోయిన తర్వాత అది అంటే కొన్ని గంటలు ఉంది, తర్వాత వెళ్ళిపోయింది అది. సో ఇది అక్కడ జరిగినటువంటి విషయం. అఫీషియల్ గా ఫ్లడ్ రిలీఫ్ అని చెప్పారు. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆర్మీ ఫెటింగ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఎందుకు ఇవ్వాలి? సివిలియన్ ఎవరు వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా. నార్మల్ గా ఫ్లడ్ రిలీఫ్ అంటే ఒకవేళ ఆర్మీ మన ఎయిర్ క్రాఫ్ట్ లో వచ్చినా కానీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తే సివిలియన్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఎవరు సివిలియన్ ఆఫీసర్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ ఎవరు లేరు, వీళ్ళే ఉన్నారు ఆర్మీ వాళ్ళు. కాబట్టి ఈ ప్రశ్న ఉన్నది. అమెరికా దాన్ని ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు దాన్ని మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. దాన్ని చైనా చేతిలో పోకుండా భారతదేశానికి ఒక చెక్ పెట్టే దిశగా పాకిస్తాన్ వాళ్ళు మెయింటైన్ చేస్తూనే ఉంటారు. అమెరికా ఏ రోజైతే పాకిస్తాన్ని సమర్థించడం మానేస్తుందో ఆ రోజు పాకిస్తాన్ అనే దేశం ఉండదు. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ ఉందంటే అమెరికా సపోర్ట్ తోనే ఉంది. దాని యొక్క నమూనాని ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. సార్, ఒకవైపు ఇది ఇలా ఉంటే అమెరికాలోనే సౌత్ కొరియాకు చెందినటువంటి హ్యుందాయ్ వర్కర్స్ కొంతమంది 300 మందిని డిటైన్ చేసినట్టుగా అమెరికన్ ఐసీఈ ఏదైతే ఇమిగ్రేషన్ కి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారో, సో ఆ టీం వీళ్ళని డీటైన్ చేసింది అని సౌత్ కొరియన్ గవర్నమెంట్ కూడా ప్రకటించడం జరిగింది. నిజానికి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కొరియన్ వర్కర్స్ అమెరికాలో పనిచేయడము, వాళ్ళని డీటైన్ చేయడం, 300 మందిని ఒకేసారి డీటైన్ చేయడం అనేది ఇట్స్ బిగ్ న్యూస్ కదా. అఫ్ కోర్స్ అది చాలా మందిని చేస్తున్నారు. ఈవెన్ మన దేశంలో అయితే ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐలు ప్రాణాలు అరచేత పెట్టుకుని ఎట్లా గుప్పిట్లో పట్టుకుని ఇట్లా భయంగా బతుకుతున్న చాలా మంది కుటుంబాలు నాకు తెలిసినే ఉన్నాయి. చాలా మంది మాట్లాడుతున్నారు. సరే, అఫ్ కోర్స్ కొంచెం H1లు కొంచెం మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి బాగానే ఉండవచ్చు, కానీ బట్ అదర్వైజ్ చాలా ఇబ్బంది పడుతున్నారు, రైట్? కరెక్ట్, తప్పకుండా. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ మీద అతను తీసుకున్న చర్యల ప్రకారం వాళ్ళ వీసా రూల్స్ ని ఉల్లంఘించి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా డీటైన్ చేసి వాళ్ళని డిపోర్ట్ చేయడం అనేది ఇది నడుస్తుంది. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని ఐస్ అని పిలుస్తారు దాన్ని. వాళ్ళ ఆఫీసర్స్ వచ్చి రైడ్లు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. హోటళ్లలో, తర్వాత ఇండస్ట్రీస్ లో, పొలాలలో ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ జైల్లో పెడుతున్నారు, కేసులు అవుతాయి వాళ్ళ మీద, వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు చాలా సెక్టర్స్ లో అమెరికాలో ఈరోజు సంక్షోభం వచ్చింది, క్రైసిస్ వస్తుంది. అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి బాగా దెబ్బతింది. అగ్రికల్చర్ సెక్టర్ లో పొలాల్లో పని చేయడానికి మనుషులు లేరు. పంట కోతకు వచ్చినా కట్ చేయడానికి మనుషులు లేరు. గతంలో మెక్సికో నుంచి, వెనెజుయలా నుంచి, నికరాగువా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ ఇల్లీగల్స్ పట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళని డిపోర్ట్ చేసేస్తారు. వాడు పనిచేసేవాళ్ళు లేరు. నెక్స్ట్ ఇండస్ట్రీ. ఈరోజు హ్యూండాయ్ ప్లాంట్ లో చూస్తున్నాం మనం. అక్కడ 400 పైబడి అక్కడ వర్కర్స్ వచ్చేసి ఇల్లీగల్ గా ఉన్నారు అని చెప్పి ఐస్ చెప్తోంది. అంటే వాళ్ళ వీసాలు ఎక్స్పైర్ అయిపోయినాయో, లేదా వాళ్ళకి ఇచ్చినటువంటి వీసాలు B1, B2 లాంటి వీసాల్లో వాళ్ళు పనిచేయడానికి వీల్లేదు. ఓన్లీ H1B ఇటువంటి వీసాలు ఉంటేనే వాళ్ళు అక్కడ పనిచేయచ్చు, కానీ వీళ్ళకి ఇచ్చినటువంటి వీసాలు పనిచేయడానికి వీల్లేదు. ప్లస్ కొంతమంది వర్క్ పర్మిట్స్ ఇచ్చినా కానీ ఆ వర్క్ పర్మిట్స్ అతీతంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇవన్నీ పట్టుకున్నారు. అంటే ఒక హ్యూండాయ్ లాంటి కంపెనీ ఇల్లీగల్ గా వాళ్ళని పెట్టుకొని నడిపిస్తోందంటే అది హ్యూండాయ్ కొరియాకి సంబంధించినటువంటి పెద్ద ప్రశ్న. అదొకటి. ఇంకా మనం డీప్ గా వెళ్ళి చూస్తే కనుక దీని అర్థం ఏమవుతుందంటే కనుక అక్కడ వాళ్ళకు స్కిల్డ్ లేబర్ దొరకట్లేదు. లోకల్ అమెరికన్ వైట్ జాతి, తెల్ల జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ స్కిల్డ్ లేబర్ వీళ్ళకి దొరకట్లేదు. అందుకని బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకనే ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ యూరోప్ లో చూస్తున్నాం, అమెరికాలో చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం అంటే ఇందుకనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ ఇంత స్కిల్డ్ గా లేరు. దానివల్ల ఇది జరుగుతోంది. సరే, అన్ని ఫ్యాక్టరీలు అక్కడ ఉన్నటువంటి లిటరల్ గా ఇటువంటి వాళ్ళతో నడిపిస్తున్నారు. కొరియా ఎందుకు ఇంత ఎక్కువ మోతాదులో ఉన్నారంటే కనుక మిగతాది బహుశా ఒక 100 మంది ఉండొచ్చు, 50 ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ ఇక్కడ 400 పైబడి ఎందుకు దొరికారంటే దాంట్లో 300 మంది కొరియా నుంచి వచ్చారు. మిగతా 100 మంది బహుశా వేరే నేషనల్స్ ఉండొచ్చు, మనకు తెలియదు. కొరియా ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా చాలా రేసిస్ట్ అండ్ నేషనలిస్ట్. వాళ్ళ దేశీయులు వాళ్ళ దేశానికి సంబంధించిన తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బిజినెస్ చేసినా ఆ దేశానికి సంబంధించి వాళ్ళు ఏం పట్టించుకోరు. మన దేశంలో కూడా ఇక్కడ ఏదైతే హిందూపూర్ దగ్గర వాళ్ళు పెట్టుకున్నారో ప్లాంట్, కియా ప్లాంట్ పెట్టారో, దాంట్లో ఒక అంటే మనకు ఆల్మోస్ట్ చప్రాసి కింద మనకు కూలీ వర్కర్లు, డ్రైవర్లు తప్ప మిగతా అందరూ కూడా కొరియన్సే ఉంటారు అక్కడ. మేనేజర్ పొజిషన్ అసలు భారతీయులకి వచ్చే సమస్య లేదు, అంతా వాళ్లే ఉంటారు. రెండు, మీరు హిందూపూర్ నుంచి కనుక మనం బెంగళూరు సైడ్ రోడ్ లో వెళ్తే కనుక ఆ రోడ్ లో ఉన్నటువంటి హోర్డింగ్స్ అన్ని కొరియాలో ఉంటాయి.
లోకల్ భాష వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మన వాళ్ళు కూడా కొరియా నేర్చుకుని కొరియన్ హోటల్స్ ఇవన్నీ పెట్టి రూమ్ స్టేస్ ఇటు అకామిడేషన్స్ పెట్టాల్సి వస్తుంది. పిల్లలు అక్కడ తెలుగు చదవడం మానేశారు, కొరియా చదువుతున్నారు. సో ఇది పరిస్థితి అక్కడ. ఇదే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా అదే చేస్తున్నారు, అమెరికాలో అదే చేస్తున్నారు. ఆఖరికి వాళ్ళ బాత్రూమ్ లో టాయిలెట్ లో వెళ్ళి ట్యాప్లు దాని ఫాసెట్లు కూడా కొరియన్ తెచ్చుకుంటారు. మన దేశంలో వాళ్ళు కొనరు. అంత స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, పీయూష్ గోయల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అసలు మీరు ఏంటిది ఇది, ఇక్కడ ప్లాంట్ పెట్టడం అంటే మొత్తం కొరియాకి లాభం చేస్తున్నట్టుగా ఉందన్నట్టుగా మాట్లాడారు ఆయన. కరెక్ట్, ఇది మనం గ్లోబల్ రౌండ్ చర్చించాం. కరెక్ట్, కొరియాని ఇక్కడ అలౌ చేయడం వల్ల చాలా తప్పు చేసాం మనం. మనకు వాళ్ళని ఇక్కడ ఏదో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, మనకి ఏదో లాభం ఉంటుందంటే ఏమీ లేదు, ఇంపోర్ట్ బిల్ పెరిగింది మనకు అంతే అని చెప్పి పీయూష్ గోయల్ చెప్పారు. అదే పరిస్థితి అక్కడ కూడా అంతే. ఇల్లీగల్ అనవసరం, మనం కొరియన్స్ తెచ్చే పని చేయించాలి అక్కడ, లోకల్ వాళ్ళని తీసుకోకూడదు అన్నదంటే ఒక పాలసీ పెట్టుకొని వాళ్ళు చేశారు. సో ఈ రోజు ఎక్స్పోజ్ అయ్యారు. ఐస్ వచ్చి వాళ్ళని రేడ్ చేయగానే ఇంతమంది బయటపడేసరికి వాళ్ళు ఇంకా సమాధానం ఏం చెప్తుంది కొరియన్ గవర్నమెంట్? సడన్ గా ఎవరినో స్పెషల్ ప్రెసిడెంట్ పంపించి అమెరికన్ ప్రభుత్వంతో చర్చలు చేసి జైల్లో ఉన్న వాళ్ళని ఏదో విధంగా విడిపించుకుని మళ్ళీ కొరియా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. సో అందుకని వాళ్ళని అక్కడి నుంచి డిపోర్ట్ చేయించి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కాంప్లికేషన్ ఉందో అక్కడ అమెరికాలో. సో ఒక తేనె పొట్టుని టచ్ చేశాడు డొనాల్డ్ ట్రంప్, ఇన్ని మొత్తం తేనెటీగలన్నీ బయటికి లేచినాయి. సో ఈరోజు కొరియా దాంట్లో ఎక్స్పోజ్ అయింది. ప్లస్ ఇంతమంది ఇల్లీగల్స్ వస్తేనే కానీ అమెరికన్ ఎకానమీ ముందుకు వెళ్ళదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఫార్మ్స్ లో కానీ లేదా మన ఫ్యాక్టరీస్ లో కానీ లేదా ఆఫ్ కోర్స్ ఐటీ రంగంలో ఇల్లీగల్ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ వాట్ ఎవర్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే కానీ వాళ్ళ ఎకానమీ నడవనటువంటి పరిస్థితి. బట్ డొనాల్డ్ ట్రంప్ అందరినీ నెక్స్ట్ డిపోర్ట్ చేస్తాను అంటున్నాడు. చూద్దాం ఏమవుతుంది ఆ దేశం. రైట్ సార్, ఇక ఈ వారం మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాం. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో చూసే సెగ్మెంట్ ఇది. అందులో ఈ వారం మనము డిస్కస్ చేయబోయేది యునైటెడ్ నేషన్స్ హెచ్ఆర్సీలో, హ్యూమన్ రైట్స్ కమిషన్ లో మన ఇండియన్ డిప్లొమాట్, యుఎన్ కి సంబంధించి ఇండియాకి చెందినటువంటి డిప్లొమాట్ క్షితీష్ త్యాగి చాలా అద్భుతంగా కౌంటర్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఆయన రెండు అంశాలు, ఒకటి మన వెస్టర్న్ హిపోక్రసీలోకి వచ్చే ముందు ఈవెన్ పాకిస్తాన్ చేసినటువంటి ప్రేలాపనలకు, పాకిస్తాన్ చేసినటువంటి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చినటువంటి క్షితీష్ త్యాగి అటు స్విట్జర్లాండ్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. మన భారతదేశంలోని మైనారిటీస్ ని రక్షించేందుకు ఎఫెక్టివ్ గా మీరు పనిచేయండి, మెజర్స్ తీసుకోండి అని చెప్పి స్విట్జర్లాండ్ రిప్రజెంటేటివ్ ఇచ్చినటువంటి చేసినటువంటి స్టేట్మెంట్ కి గట్టి జవాబు ఇచ్చారు క్షితీష్ త్యాగి. ఒకసారి ఆ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడదాము. అండ్ అదే ఇవాళ వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లో కూడా మనం డిస్కస్ చేయబోయేది. సార్, నిజానికి స్విట్జర్లాండ్ కి ఏం హక్కు ఉంది మాట్లాడడానికి? అసలు నిజంగా ఏదో ఉన్నారు కదా అని చెప్పేసి ఫ్రీగా యునైటెడ్ నేషన్స్ సమావేశాలు ఉన్నాయి కదా అని మాట్లాడినట్టుగా కాకపోతే, అండ్ ఈవెన్ పాకిస్తాన్ కూడా ఎండగట్టారు క్షితీష్ త్యాగి. కరెక్ట్, అంటే మనకు యుఎన్హెచ్ఆర్సీలో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యుఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉందో దాంట్లో పాకిస్తాన్ ఉండడం అనేది పెద్ద హిపోక్రసీ. సో భారతదేశం ఫస్ట్ దాన్ని ఎండగట్టింది. అసలు మానవ హక్కుల గురించి మీరు మాట్లాడడం ఏంటి? మీరు ఒక పెద్ద రోగ్ స్టేట్, అసలు మీరు డంపర్ ట్రక్ అని మీరే వర్ణించుకున్నారు, మీరే టెర్రరిజాన్ని ముందు తీసుకెళ్తారు, మీరే ఒప్పుకున్నటువంటి దేశం, మీరు ఇక్కడ యుఎన్హెచ్ఆర్సీలో కూర్చోవడం అన్నది చాలా హాస్యాస్పదం, అసలు దౌర్భాగ్యాన్ని విషయం అని చెప్పి ఫస్ట్ అదే ఎండగట్టారు పాకిస్తాన్. రెండు, స్విట్జర్లాండ్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది మనకు వ్యతిరేకంగా. భారతదేశంలో ఉన్న మైనారిటీల రక్షణ, తర్వాత అక్కడ ఉన్నటువంటి మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని రెండింటిని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది అంటూ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ అప్హోల్డింగ్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్, ఈ రెండు అంశాలు వాళ్ళు ముందు తీసుకొచ్చారు. దానికి మన రిప్రజెంటేటివ్ క్షితీష్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మీ దేశంలో ఉన్నటువంటి రేసిజము, మీ దేశంలో ఉన్నటువంటి జెనోఫోబియా, మీ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి ముందు దాని గురించి మీరు ఆలోచన చేయండి. మా దేశం గురించి మీరు చెప్తున్నారని తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మీరు కరెక్ట్ చేసుకోండి. మీరు యాక్చువల్గా మీ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందులు, మా దేశంలో ఉన్నటువంటి మా సమాజం వందల సంవత్సరాలుగా మేము ఒక సంస్కృతి, మేము ఒక సివిలైజేషన్, మేము ఒక వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, మేము మా దేశంలో ఉన్నటువంటి ఫ్రీడము, మా దేశంలో ఉన్నటువంటి ఈ సమస్యలకు మేము పరిష్కారం చేసేటువంటి క్షమత మీకు అర్థం కాలేదు, కావాలంటే మేము సాయం చేస్తామని చెప్పాడు. మీ దేశంలో ఈ రేసిజము, తర్వాత డిస్క్రిమినేషను, జెనోఫోబియా ఇటువంటివన్నీ మీరు హ్యాండిల్ చేయాలంటే కనుక
మీకు సహాయం కావాలి, మీకు ఏమైనా అడ్వైస్ కావాలంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళని ఎక్స్పోజ్ చేశారు. అంటే వాళ్ళ దేశంలో మనకు తెలుగులో సామెత ఉంది కదా, గురిగింజ కింద ఏముందో దానికి కనిపించదు అంటారు కదా. వాళ్ళ దేశంలో ఉన్నది వాళ్ళకి కనిపించదు, కానీ ప్రపంచం అంతా వాళ్ళు మారల్ లెక్చర్స్ ఇస్తారు. అందుకనే మనకు వెస్టర్న్ హిపోక్రసీ, ఇన్ఫాక్ట్ ఈ రోజు మనం మాట్లాడేలో ఎన్ని హిపోక్రసీలు ఉన్నాయి, ఎన్ని వెస్టర్న్ హిపోక్రసీస్ ఉన్నాయో మనం. బట్ దట్స్ వే వెస్ట్ ఇస్, మనం ఏం చేయగలం దాన్ని. అన్ఫార్చునేట్, బట్ ఇది చాలా అద్భుతంగా మన రిప్రజెంటేటివ్ ఎక్స్పోజ్ చేశారు వాళ్ళని. వాళ్ళ ద్వంద్వ ప్రమాణాలు అంటే ఇంతే, అంతకంటే ఏం లేదు. మనకు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. కాబట్టి గుడ్ లక్. మనమైతే స్విట్జర్లాండ్ కి చాలా ఘాటుగా మనం సమాధానం ఇచ్చాం. అఫ్ కోర్స్ దాంట్లో కొసమేరపు ఏం చెప్పారంటే అవర్ ఫ్రెండ్లీ నేషన్ స్విట్జర్లాండ్ అని చెప్పి మనం వదిలిపెట్టాం వాళ్ళు. సో ఏం చేస్తాం. కరెక్ట్ 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 కరెక్ట్. ఎస్ సార్, ఇక నెక్స్ట్ సెగ్మెంట్ కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లో కొడదాం. సో ఈ సెగ్మెంట్ లో ఈ వారం మనకు కనబడుతున్న అంశం ఏంటంటే, యూకే ఇందాక మనం మాట్లాడాము, మహమూద్ ఎప్పుడైతే షబానా మహమూద్ ని హోమ్ సెక్రటరీగా నియమించుకున్నారని. ఇదే వారంలో ఇంకొక అంశం కూడా వచ్చింది. యూకేలో అల్ ఖైదాకు సంబంధించినటువంటి టెర్రరిస్ట్, నిజానికి లండన్ బాంబింగ్స్ లో కీలక సూత్రధారి, మాస్టర్ మైండ్ అని చెప్తున్నారు. అండ్ కాశ్మీర్ లో ఇస్లామిక్ టెర్రరిజం పెరగడానికి కారకుడు, ఇట్లాంటి అనేక ఆరోపణలతో ఉన్నటువంటి వ్యక్తిని విడుదల చేయడం జరిగింది. సో ఇది నిజంగా సరే, ఇక కొలాప్స్ అని అన్నాం కాబట్టి సెగ్మెంట్ పేరు కూడా అదే కాబట్టి, సో ఎలా కొలాప్స్, ఎందుకు కొలాప్స్, దాని డీటెయిల్స్ అన్ని మీరే చెప్పండి సార్. అంటే దీంట్లో దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి, తనని విడుదల చేయాలి అని జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో, రాబర్ట్ మోరిస్ జే, అతను ఏం చెప్పాడంటే, నువ్వు అమెరికాలో, ఇతను యాక్చువల్గా అమెరికాలో జైల్లో ఉండి చాలా కాలం అతను శిక్ష అనుభవించి తర్వాత యూకే జైలుకి వచ్చాడు అతను. కాబట్టి అమెరికా జైల్లో చాలా కష్టపడి ఉంటావు కదా నువ్వు, మంచి జీవితం ఇప్పటి గడుపు అని చెప్పేసి నేను విడుదల చేస్తాను, గుడ్ లక్ టు యూ అని చెప్పి వదిలిపెడుతున్నాడు. కానీ వాళ్ళ యూకే యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు, యూకే యొక్క పోలీసు, వీళ్ళందరూ అసెస్మెంట్ ప్రకారం చాలా హై రిస్క్ ఉంది ఇతనికి అని అతను వాళ్ళ రిపోర్ట్ కూడా వచ్చింది. అయినా కానీ కూడా ఇతను ఈ జడ్జ్ ఎవరైతే నేను మోరిస్ అని చెప్పానో అతను ఇతను రిలీజ్ చేశాడు. మోరిస్ జే 50 ఏళ్ళు అతను. ఇతను బయటకు వస్తే మళ్ళీ జిహాదీ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, మళ్ళీ సమాజంలో జిహాద్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళ ఓన్ ప్రభుత్వం యొక్క రిపోర్ట్ చెప్తాం. ఒక్కసారి అతను కనుక అంటే ఇంకోటి ఏం చేశాడంటే, అతను సిజోఫ్రెనియా, నాకు మతిస్థిమితం లేదు అని చెప్పి ఏదో క్లెయిమ్ చేశాడు. దాంతో ఎవాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు, ఎవాల్యుయేషన్ రిపోర్ట్లు రాలేదు. కాబట్టి అటువంటి వ్యక్తులను నార్మల్గా ఏం చేస్తారంటే, వాళ్ళకి ఒక RFID ట్యాగ్ కట్టేస్తారు. ఇట్లాంటి వాళ్ళకి బయట తిరుగుతుంటే వాళ్ళని ట్రాక్ చేస్తుంటారు, వాళ్ళు ఎక్కడ వెళ్ళినా వాళ్ళని ట్రాక్ చేయొచ్చు. ఈ వ్యక్తికి బికాస్ మతిస్థిమితం లేదన్నారు కాబట్టి అతనికి ట్రాకింగ్ కూడా చేయలేదు, అతను అలాగే వదిలేశారు. సో ఇప్పుడు అతను సమాజంలో వెళ్ళాడంటే ఏం చేయగలడు? గతంలో అతను చేసినటువంటి మనకు లండన్ లో చేసిన బాంబింగ్స్ కి నేనే కారకుడిని అని చెప్పి చాలా స్పష్టంగా అతను చెప్పుకున్నటువంటి వ్యక్తి, ఈ రోజు అతన్ని వదిలిపెడితే మరి ఇంక రేపు సమాజంలో వెళ్ళి ఏం చేయగలడు? అతను చాలా చేస్తాడు. సో మరి దానికి అబూ హంజా లాంటి వాళ్ళతోటి అతనికి పరిచయం ఉంది, అతనికి ఆ భావజాలంలో ఏమి మార్పు లేదు అని చెప్పేసి అసెస్మెంట్ కూడా చెప్తోంది, అయినా వాళ్ళు వదిలిపెడతారు. అంటే ఈ సోకాల్డ్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి జడ్జిలు కానీ, వాళ్ళ సమాజం కానీ, ఆ గవర్నమెంట్ కానీ అదే పనిగా ఆ సమాజాన్ని ఒక విధమైనటువంటి అస్థిర వాతావరణానికి తీసుకెళ్లడం, ఇటువంటి సంఘ విద్రోహ శక్తులకే ఎక్కువ వత్తాసు పలకడం, హ్యూమన్ రైట్స్ అనడము, ఇటువంటివన్నీ చేయడం, దానివల్ల ఆ సమాజం ఎక్కడికి వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే కొలాప్స్ అవుతుంది వాళ్ళ సమాజం. పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి పోలీస్ మానిటరింగ్ కానీ ఇవి మళ్ళీ అతన్ని టచ్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఫ్రీగా అతను వదిలేశారు కాబట్టి. అతన్ని అంటే బాయిజత్ బరీ కర్ది అంటాం కదా మనం. కాబట్టి అతను ఇంకా అతనికి ఏమి తప్పు చేయలేదు, పాపాలన్నీ పోయినాయి, కడిగేసుకున్నాడు. కాబట్టి తన్ని మామూలు సిటిజన్ కింద ట్రీట్ చేయాలి. కాబట్టి రేపు వీళ్ళు విజిలెన్స్ పెడదామన్నా కానీ వాళ్ళకి అధికారం లేదు ప్రభుత్వానికి. రేపటి రోజుపై ఏదైనా జిహాద్ చేశాడు అనుకుందాం, ఏదైనా అటాక్ చేశాడు అనుకుందాం, దానికి ఎవరు బాధ్యులు? జడ్జి అయితే బాధ్యుడు కాదు కదా, ఆయన చేతులు దులిపేసుకుంటాడు కదా. ప్రభుత్వం ఏమంటుంది, మీరే రిలీజ్ చేశారు, ఇప్పుడు మేము వాడిని మానిటర్ చేయలేదు, టెర్రరిజం చేశాడు, ఇప్పుడు ఏం చేయాలి? దానికి ఎవరు బాధ్యులు? దానికి అందుకనే ఆ సమాజం కొలాప్స్ అవుతుంది. ఇటువంటి వారే ఇందాక మనం చెప్పినట్టు ఆవిడ హోమ్ సెక్రటరీ ఏమో నాకు ఇస్లామే ఇంపార్టెంట్, నా దేశం కాదంటుంది ఆమె. ఇతనేమో ఒక టెర్రరిస్ట్ ని వదిలేస్తున్నాడు. 50 ఏళ్ళు అతను, అంటే ఇంకా చేయడానికి చాలా శక్తి ఉంది అతనికి, చాలా చేయగలడు అతన్ని ఓపెన్ గా సొసైటీలో వదిలేస్తున్నారు. అంటే ఒక సింహాన్ని తీసుకొచ్చి ఊరి మధ్యలో వదిలేస్తే ఏం చేస్తుంది అది? అటువంటి పని చేస్తున్నారు వీళ్ళు.
అందుకని ఆ సమాజానికి నిష్కృతి లేదు, బ్యాడ్ లక్. బట్ అన్ఫార్చునేట్ అంటే అదే భావజాలం మన దేశంలో ఉంది. మనకు రాజీవ్ గాంధీ హత్య చేసినటువంటి వ్యక్తులని మనం వదిలిపెట్టాం. ఎందుకు? బికాస్ ఉరిశిక్ష ఈ దేశంలో తీసేయాలి అంటే మీ దేశ ప్రధాని చంపిన వాడిని కూడా మీరు శిక్షించకూడదు, ఉరి తీయడానికి వీల్లేదు. మానవ హక్కులు. మనకు నిర్భయ కాండ్లో చేసినటువంటి అతి కిరాతంగా చేసినటువంటి వ్యక్తిని మైనారిటీ పేరిట కొన్ని సంవత్సరాలు ఏదో రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి సమాజంలో వదిలేశారు. రేపటి రోజు అతను మాత్రం ఏం చేయడం ఏమైనా గ్యారంటీ ఉందా? మన దేశంలో కూడా దాని రిఫ్లెక్షన్స్ చూస్తున్నాం. క్రమేపీ అక్కడ ఉన్నటువంటి భావజాలం ఇక్కడ కూడా రుద్దేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి వారం అని చెప్తోంది, ఈసారి కూడా చెప్తున్నాము, మన సమాజం మేల్కోవాలి, తస్మాత్ జాగ్రత్త. ఎస్ సార్, నిజంగా మన సమాజం మేల్కోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఓపికగా వివరించారు. అండ్ ఈ వారం గ్లోబల్ రౌండప్ లో చాలా అంశాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. నిజానికి రాబోయే రోజుల్లో జరిగే అంటే విపత్కర పరిణామాల్ని ముందే మనం ఊహించి ఈ డిస్కషన్స్ ద్వారా ప్రజలను జాగ్రత్త పరుస్తూ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ముఖ్యంగా నేపాల్ కానివ్వండి, ఇప్పుడు వెస్టర్న్ హిపోక్రసీ కానివ్వండి, యుఎస్ లో పరిణామాలు కానివ్వండి, నాకు కూడా చాలా మంది అవే విషయాలు చెప్తూ ఉన్నారు. సో నిజానికి ఒక 4-5 వారాలు నేను మిస్ అయ్యాను. బట్ నిజంగా మళ్ళీ నేను బ్యాక్ టు నార్మల్సీ అనిపిస్తుంది. గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్, రికార్డింగ్ చేస్తున్న కొద్ది. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. నమస్తే. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 213వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.